2012లో మ్యారేజ్ అయింది మేడం. 2013కి బాబు పుట్టాడు, 15కి పాప పుట్టింది. లవ్ మ్యారేజ్. అందరిని ఒప్పించి అరేంజ్ మ్యారేజ్ కింద చేసుకున్నాం. మా ఆయన మాది తెలంగాణ మంచిర్యాల డిస్టిక్. అందరిని ఒప్పించేసుకున్నాం, బాగానే ఉంది. కాకపోతే నాకు ఇట్లా బాబు కడుపులో పుట్టినాక నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అమ్మమ్మ ఇంటికి వస్తాయి కదా, ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ అక్క వాళ్ళ ఇంటికి. ఇంకేదైనా వాళ్ళే చూసుకుంటారు. మీ అక్క వాళ్ళు హైదరాబాద్ లో ఇక్కడే పటన్సేవలో ఉంటారు. ముగ్గురు. అయితే ఇక నేను ఇక్కడికి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డెలివరీకి వచ్చానో వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు మా వాళ్ళు. అది వేరే ఏ సంవత్సరంలో వచ్చావు ఇక్కడికి డెలివరీకి నువ్వు? 2013 సార్. పెళ్లి ఎప్పుడైంది? 2012 సార్. 12 పెళ్లి. చెప్పండి. 2013 వచ్చాను మేడం. బాబు పుట్టాడు, ఉన్నాను దగ్గర. అంటే ఫస్ట్ టైం కదా 7 months ఉంచేసుకున్నారు మమ్మీ వాళ్ళు. తర్వాత వెళ్ళాక కొంచెం డౌట్ వచ్చింది, కానీ ఏమో లే, కొంచెం ఫోన్ కాల్సే కదా, కంపెనీలో వర్క్ చేసిన అమ్మాయి కదా అని క్యాజువల్ గా తీసుకున్నాను. అంతగా ఏం పని చేసేవాడు మీ ఆయన? గ్లాస్ ప్లేట్లు ఆపరేషన్. ఇప్పుడు ఆ మాట్లాడే అమ్మాయి కూడా అదే కంపెనీ. సరే, మీకే ఫ్రెష్ గా మ్యారేజ్ అయింది, ఈ లోపు అక్రమ సంబంధం పెట్టేసుకున్నాడు అనుకున్నావా? అంటే అనుకున్నట్టు అదే నేను అందుకు పట్టించుకోలేదు మేడం. ఆయన మాట్లాడుతుంటే ఫోన్ కాల్ మామూలు. నాకు ఎప్పుడు మాది పేరుకి లవ్ మ్యారేజ్ గానీ ఆయన ఫోన్ నాకు ఇవ్వడం గానీ చెక్ చేయడం గానీ, అంటే అసలు ఫోన్ ముట్టుకోనివ్వడు. మ్యారేజ్ అయిందంటే అయింది, పిల్లలు పుట్టారు అంతవరకే. ఆయన మామూలుగా ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టాడు అంతవరకే. నన్ను ఇంకా బయట ప్రపంచం అంటే మాకేం తెలియదు. పిల్లలు కానీ నాకు కానీ ఇంట్లోనే. మేము 2 years లవ్ చేసుకుని మా వాళ్ళు ఒప్పించి అతను వాళ్ళు ఒప్పించి ఊరెళ్ళి కట్నం ఇచ్చి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. ఓకే, అంత హ్యాపీగానే ఉంది. మ్యారేజ్ అయిన 1 month కి బాబు పుట్టాడు, అంత బాగుంది మేడం, పర్వాలేదు, హ్యాపీగా లైఫ్ నడిచింది. కాకపోతే ఎప్పుడైతే పాప పుట్టిందో కొంచెం నాకు కొంచెం చిరాకు పడ్డం, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడం. ఏంటంటే నాకు నిద్ర పడతలేదని సపరేట్ రూమ్ లో పడుకుని పెట్టాడు. ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ ఉన్నా అప్పటి నుంచి సపరేట్. ఇంకా 1 year మీరు రాజమండ్రి, ఇతను అక్కడ తెలంగాణ. అక్కడే డ్యూటీ చేశాడు మేడం. హైదరాబాద్ లో ఇద్దరు హైదరాబాద్ లో జాబ్ చేసేవారు. పెళ్లికి ముందు ఎంత లవ్ మీ ఇద్దరిది? 2 years మేడం. 2 years లో పెళ్ళైన 1 year కి ప్రెగ్నెన్సీలు, ఈ లోపే ఆయన మీ మీద మోసపోవడాలు అన్నీ. అది కాకపోతే మాకు తెలియలేదు. నేను ఏంటంటే ఇష్టపడే చేసుకున్నాడు కదా అనుకున్నాను, కానీ ఏంటంటే ఆయన జస్ట్ మ్యారేజ్ కి పిల్లల వరకు నన్ను చేసుకున్నాడు. తర్వాత వేరే అన్నట్టు అమ్మాయిని ఉంచుకున్నట్టున్నాడు. మాకు బయటకు రాలేదు మేడం. అది పెళ్లికి ముందు మీకు ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా? లవ్ లేదు, అదే పెళ్ళైనట్టే. పెళ్లికి ముందు లేదు. ఇంకా అలా అయింది. సరేలే, పుట్టాడు బాగా అనుకుని తర్వాత పాప పుట్టింది. నేను కొంచెం ఆయన తేడాగా ఉంటే మా కంపెనీలో ఫోన్ డ్యూటీ చేసిన సారే అన్నారు, కొంచెం తేడాగా ఉన్నాడు చూడరు, ఫోన్ మాట్లాడుతున్నాడు ఎక్కువ ఎవరితోనో, చూడు అంటే ఎప్పుడు చూసినా మా వారి మీద పడతారు ఎందుకు. సరే నేను మా కంపెనీ వాడిని తిట్టేవాడు మేడం. ఆయన చెప్పేవాడు, మంచిగా చెప్పేవాళ్ళే, అంటే పట్టించుకోలే. సరే సార్ ఇంకెందుకులే అని చెప్పి ఆయన అక్కడ ఏం చేశారంటే ఫస్ట్ తాడేపల్లిగూడెంలో పెట్టాడు సార్ ప్రాపర్ గా కంపెనీ. అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి మళ్ళీ తాడేపల్లిగూడెం షిఫ్ట్ చేశాడు. మమ్మల్ని అక్కడ వదిలేసి డ్యూటీ కోసం ఇక్కడికి వచ్చేవారు. ఈయన అమ్మాయి అక్కడే ఉండేది తాడేపల్లిగూడెంలో. మమ్మల్ని ఇక్కడ పెట్టి ఉంటున్నాం, ఇలా కరెక్ట్ కాదు కదా, తీసుకెళ్ళాలంటే 1 year అలా ఇచ్చేసి తీసుకొచ్చేసాడు తాడేపల్లి ఇక్కడికి రాజమండ్రి. తీసుకొచ్చినాక బాగానే ఉంది మేడం, పర్వాలేదు, నడుస్తుంది, పర్లేదు అనుకుంటే ఇంకా రోజు మేడపైకి వెళ్ళి మాట్లాడడం, డ్యూటీ అయిపోయినాక బయట మాట్లాడడం, ఎక్కువ చాటింగ్లు, ఫోన్ అడిగితే చిరాకు పడడం, ఏంటి ఇలా చేసినాడు ఏంటి, సరేలే ఫోనే కదా అని ఇంకా పట్టించుకోవాలి మేడం, వదిలేసాను. దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే పాప పుట్టినప్పటి నుంచి నడుస్తుంది ఆయన, ఇప్పుడు 10 years నుంచి నడుస్తుంది అది కంటిన్యూ. మీకు ఇద్దరు పిల్లలు? 2 పిల్లలు. నేను మా ఆయన మేడం. అత్తయ్యలు ఊర్లో ఉంటారు. అమ్మ వాళ్ళదేమో పార్వతీపురం, అత్తయ్యలదేమో తెలంగాణ ఆదిలాబాద్. మీ అత్తయ్య వాళ్ళతో కమ్యూనికేషన్ బాగానే ఉందా? బాగానే ఉండేది మేడం, మొన్నటి వరకు బాగుంది. ఇద్దరు పిల్లలు ఎవరెవరమ్మా? పాప బాబు? పాప బయట పాపకి 11 years సార్, బాబుకి 12 years. సో పాప గర్భవతిగా ఉన్నప్పుడు ఇతను ట్రాక్ తప్పాడు సార్. నీ డౌట్ ఏంటమ్మా? అంతకు ముందే వ్యవహారం ఉంది, అంతకు నేను ప్యారలల్ గా నీతో పాటు ఇంకోటి నడిపించేవాడని అనుమానం ఉందా నీకు? నేను ఎప్పుడైతే బాబు కడుపులో పట్టి ప్రెగ్నెన్సీకి వెళ్ళాను సార్, వెళ్ళొచ్చినాకే మనసులో చేంజ్ వచ్చింది. పట్టించుకోవడం అంటే ఏముంది, క్యాజువల్ గా మాట్లాడేది. అమ్మాయి నాకు కూడా తెలుసు, నేను డ్యూటీ ఏంటి పెళ్ళైన 1 year వరకు జాబ్ చేశాను మేడం అందులోనే. ఇక పెళ్ళైన 1 year కి కడుపులో పడి 3 months బాబు అయితే ఇంకా కూర్చోకూడదు కింద మానేశాను. మానేసి అప్పుడు అమ్మాయి నాకు కూడా తెలుసు, మాకు మ్యారేజ్ అయిన విషయం తెలుసు, నేను ప్రెగ్నెన్సీ అన్ని తెలుసు అమ్మాయికి కూడా. అమ్మాయి ఏం కొత్తది కాదు, బయట ఈయన చెప్పి మోసం చేసేయడానికి కూడా లేదు, తెలిసిన అమ్మాయే. ఇక మేమేంటంటే ఇక్కడికి వచ్చేసాము, కొన్నాళ్ళు ఆయన అక్కడ నడిచాడు. అలా ఇలా రిలేషన్ ఇంకా ఎక్కువ అయిపోయింది. మేము సరే మొత్తం చిరాకు పడుతున్నాడు చెప్పేసి ఇంట్లోకి సామాన్లు తీసుకురావడం, పిల్లలు అవి చూసుకునేవాడు, కానీ మమ్మల్ని బయట తీసుకెళ్ళాలి అలా ఏం లేవు. మేము ఎప్పుడు అడగలేదు కూడా. ఏంటంటే ఇంటి వరకు అయితే బాగా ఫస్ట్ నుంచి అంతే మేడం, కొత్తగా ఏం లేదు. ఫస్ట్ నుంచి పిల్లలు ఫీజులు కట్టడం, ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకొచ్చేవాడు. అంతేగాని పిల్లలు సినిమా కానీ షాపింగ్ కానీ మాకే బయట కానీ అది ఇది ఎప్పుడు లేదు.
మేము అడగలేదు మేడం, ఎందుకంటే డ్యూటీకి పొద్దున్న వెళ్తే సాయంకాలం వస్తారు, నైట్ 8 అయిపోద్ది, 12 hours డ్యూటీ. ఇంకొచ్చినాక అడగలేదు, ఆయన తీసుకెళ్లేదు. స్నానం చేసి తినేసి పడుకుంటాడు కదా అని నేను కూడా ఇంకా సరేలే ఎందుకు ఇబ్బంది పెట్టాలి, చిన్నపిల్లలతో ఉన్నాను కదా అని నేను మాట్లాడలేదు, వదిలేశాను. అలా వదిలేసి కంటిన్యూ అయ్యే కొద్ది ఆయన ఏం చేశారు, పిల్లలు ఇంకా ఎదిగే కొద్ది ఇలాగే సపరేట్ రూమ్ మేడం, ఇంకా కలిసి పడుకుని లేదు. ఇంకా ఎప్పుడైతే పిల్లలు పుట్టారో ఆయన హాల్లో, నేను బెడ్రూమ్ లో. ఎప్పుడు 2014 నుంచి అప్పటి నుంచే మేడం. ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా చేస్తున్నావు ఏంటి అది ఇది అని అంటే నా ఇష్టం. బాబుకి పాపకి 3 years గ్యాప్ ఉంది కదమ్మా, ఆ మధ్యలో 2 years ఆ 2 years అన్న బాగున్నారా? 2 years అంటే అదే సార్, అంతే అంటే మామూలుగా. బాగున్నారా అంటే ఒకే రూమ్ లో ఉండేవారా అప్పుడు కూడా విడివిడిగానే? సపరేటే. ఎప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీ వచ్చి బాబు పుట్టాడో, పిల్లలు ఏడిస్తే నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, నిద్ర సరిపోవట్లేదు, నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి, నేను సపరేట్ గా పడుకుంటాను, మీరు ఆ రూమ్ లో పడుకోండి, నేను ఈ రూమ్ లో పడుకుంటాను స్టార్ట్ చేశాడు సార్. అప్పుడే అదే కంటిన్యూ, మొన్న రీసెంట్ వరకు ఇంకా అదే కంటిన్యూ 1 year వరకు. ఇంకా మీ మీద ఆ ఇంట్రెస్ట్ అట్రాక్షన్ లేదు సార్, లేదు. ఏంటంటే ఈ 10 years నువ్వు చెప్తున్నది 10 to 12 years సెపరేషన్. ఈ కొంచెంలో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా లేదా? లేదంటే మరి చెప్తాను కదా, అప్పుడప్పుడు అంతే. ఇప్పుడు బయట ఇంట్రెస్ట్ అయితే లేదు. లేదు. ఇద్దరు కలిపి ఏమైనా ప్రాపర్టీస్ కొనుక్కున్నారా? ఏది లేదు మేడం. నా గోల్డ్ గానీ ఏమైనా కొనుక్కున్నారా? అదే నేను చెప్తున్నాను కదా మేడం, పెళ్లి అయ్యి మాకు ఇప్పటికి ఏంటి 14 వెళ్ళి 15 వచ్చింది అనుకుంటా. 15 మేడం. పాపకి కనీసం పావు ఎత్తు బంగారం కూడా కొనలేదు. మీరేం చేస్తారు? నేను అందులోనే జాబ్ చేస్తాను. మీకు ఎంత వస్తుంది సాలరీ? మాదే నేను అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తే సెలవులు అవి మేడం, మామూలుగా నేను ఎక్కువ డ్యూటీ చేసేదాన్ని కాదు. ఈ మధ్య ఆయన ఎప్పుడైతే వదిలేసాడో అప్పటి నుంచి కంటిన్యూ స్టార్ట్ చేశాను. అదే కంపెనీకి అదే కంపెనీ మన మీ ఇద్దరు ఆయన కూడా కనిపిస్తుంటాడు. విడిపోయినా కూడా మీ ఇద్దరు కనిపిస్తాను. అందులోనే డ్యూటీ అలా చేస్తాను. కూడా అక్కడే ఉంటదా? లేదు, ఆమె తాడేపల్లి కూడా ఉంటుంది. వెరీ గుడ్. మీరు విడిపోయి ఎంతకాలం అయింది? మేము 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year లో ఆయన వచ్చాడు, మాట్లాడాడు, నువ్వు ఆ షో చూసావు, ఆయన ఎపిసోడ్. సరే, మీరు పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడేసుకోవచ్చు కదా. మేడం పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అయింది, పోలీస్ మీ ఆయన స్టేషన్. మాకు ఒక రికార్డ్ వినిపించాడు, మేబీ మీరు వినుంటారు. అది అదే మేడం, మీ దగ్గర కూడా అలాంటి రికార్డులు ఏమైనా ఉన్నాయా మీ ఆయన గురించి? రికార్డు లేదు కానీ కాల్ ఇష్టం మేడం. ఆయన మీతో ఆ రికార్డు గురించి మీరేం చెప్తారు? నేను అదే మేడం నేను ఆయన ఏంటంటే, నేను మాట్లాడదానికి సందేశం ఇచ్చుకోవాలి కదా మేడం, చెప్తున్నాను. నేను ఆ క్యారెక్టర్ అయితే నాకు, ఎందుకంటే ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు చేశారని అనరు, నేను దానికి ఒప్పుకుంటాను. కాకపోతే మా ఆయన ఏంటంటే, నేను ఆ అబ్బాయితో మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈయన ఎలాగంటే మేడం, ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి కాబట్టి షోకి వచ్చినా ఇంకా దాపరికాలు ఏమి ఉండవు కాబట్టి 12 గంటలకు వెళ్ళి 3 గంటలకి ఆటో కరెంట్ పని అని వెళ్ళిపోయేవాడు మేడం. 12 నుంచి 3 వరకు కరెంట్ పని ఎక్కడైనా మీ ఆయన పంచాయతీ తర్వాత నీ పంచాయతీ చెప్పు. అదే ఫోన్ రికార్డుకి ఏంటి? అదే మేడం, ఫోన్ రికార్డ్ దీని గురించి నేను చెప్పేది. మీ ఆయన నైట్ టైం లేడు కాబట్టి మాట్లాడాను. అలా అంటలేదు మేడం, నైట్ టైం ఇలా 12 గంటలకు వెళ్ళి 3 గంటలకు వచ్చాడు కాబట్టి అలాగా చాలా 1 year నుంచి నడుస్తున్నట్టు మేడం. నాకు తెలీదు, అంటే ఆయన ఓన్లీ ఫోన్ కాంటాక్ట్ అనుకున్నాను కానీ వెళ్ళి రిలేషన్ కలిసి వస్తున్నాడు అనే విషయం నాకు తెలియదు. 10 ఏళ్ల నుంచి తెలియకుండా ఎట్లా ఉంటుంది నాన్న? నీకు తెలుసనే అంటున్నావు కదా, మా ఆయన పలానా పొలంతో అక్రమ సంబంధం లేదు మేడం, అంటే ఫోన్ మాట్లాడుతున్నాను, వెళ్ళి డైరెక్ట్ కలిసి వస్తున్నాడు. చూసుకుంటూ ఉంటాడా? అన్ని అయిపోయా ఉంటాయి. అది నేను చెప్తున్నాను కదా మేడం, ఇప్పుడు నేను చెప్తుంది అదే మేడం. నేను 2 పిల్లలు తీసుకొని అక్కడ ఉండడం, కనీసం ఆ మనిషిని నమ్మి చేసుకున్నాను కానీ ఇలాగ సపరేట్ గా పడుకుంటే వేరే అమ్మాయితో. మీ ఆయన చండాలో మంచోడు కాదు, అక్రమ సంబంధం ఉంది, ఓకే, ఆయన పార్టీ మాట్లాడితే ఆయనకి ఇవ్వాల్సిన ఇద్దాం. నీ విషయం ఏంటి చెప్పు అని అడుగుతున్నా. నా విషయం అదే మేడం, ఆయన ఇప్పుడు నేను కింద అబ్బాయితో మాట్లాడిన రికార్డు మీకు వినిపించాడు కదా మేడం. ఆయన ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళి 10 years అయింది మేడం. అదే రాజమండ్రి అదే రూమ్ లో ఉన్నాం. తమ్ముడు అని పిలుస్తావా? కింద అబ్బాయి తమ్ముడనే పిలుస్తా. తమ్ముడని మేడం. అయితే ఆ అబ్బాయి ఏంటంటే కొంచెం అక్కడ పొలిటికల్ లీడర్తో తిరుగుతాడు మేడం. తిరుగుతాడు కాబట్టి ఇప్పుడు ఇదే నేను ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ 12 గంటలకు వెళ్ళి 3 గంటలకు వెళ్ళి విషయం ఇప్పుడు నేను ఎవరితో అయితే మాట్లాడానో వాళ్ళు అన్నీ చెప్తే నాకు తెలిసింది మేడం. నేను ఎప్పుడు రెడ్ హ్యాండెడ్ గా నేను చూడలేదు, నాకు తెలియదు కదమ్మా. ఇందులోంచి అందులోకి జంప్ అవుతున్నావు అమ్మా. ముక్కు ఎక్కడుందంటే అలా చూపెట్టద్దు. ఒకటి, అవి లైవ్ లో మేము కూడా రికార్డ్ విన్నాం అమ్మా. చాలా అంటే చాలా రొమాంటిక్ గా, చాలా అసభ్యకరంగా ఉందా? వినండి అమ్మా, వినండి, ఒక్క నిమిషం, 2 నిమిషాలు వినండి. ఆఖరికి ఏంటంటే ఫోన్ లో మాట్లాడుకుంటూ మీరిద్దరు లైవ్ లోకి ఆ వెనకతల సందులోకి వచ్చేసి అక్కడికి వెళ్దాం అన్నట్టు వరకు వెళ్ళిపోయి తర్వాత ఇంకా మేము వినలేక ఫోన్ కట్టేసాం. మీ బ్రదర్ మీ సిస్టర్ ఇక్కడ ఉన్నారు, క్షమించండి. కానీ ఇక్కడ ఏంటంటే మేడం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అమ్మా, మేము విన్న దాని గురించి మాకు చెప్పమ్మా, మేము మాకు కళ్ళకి బయలు గమ్ముతున్నాయి, ఇంకా రింగ్ అవుతున్నాయి, అప్పుడు ఎప్పుడో విన్నది మాకు ఇంకా తిరుగుతుంది బ్రెయిన్ లో. అంటే ఎంత రొమాంటిక్ గా హాట్ గా ఉంటే కనుక మాకు అలా తిరుగుతుంది. అది చెప్పండి. ఇప్పుడు వాళ్ళ వ్యవహారం, నీ కాల్ లిస్ట్ ఉంది, పెద్ద గ్రంథమే ఉంది నీ చేతిలో. అసలు తమ్ముడు అనేటటువంటి వ్యక్తితో అలా మాట్లాడవలసిన అవసరం ఏముందని మేడం అడుగుతున్నా. నేను అక్కడికే వస్తున్నాను సార్, ఆ పాయింట్ కి. నేను చెప్తుంది ఏంటంటే, నేను మా ఆయన గురించి అబ్బాయితో మాట్లాడిన మాటలు వాస్తవమే సార్, నేను కాదనట్లేదు.
ఆయన ఏంటంటే రాజకీయాలు తిరుగుతూ ఏదైనా హెల్ప్ వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే మేడం ఒకసారి వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే మీ ఆయన ఇలా రాత్రి 12 గంటలకు 3 గంటలకు వస్తున్నాడు అన్న నీకు తెలుస్తుందా అంటే ఏమో అక్క నేను మాట్లాడుతున్నాను లేదన్నా వెళ్తున్నాడు వస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు రాత్రిపూట ఇంట్లో మీ ఆయన ఉన్నాడా లేదా రూమ్ లో అని తెలియదా నీకు? అంటే చెప్తున్నాను కదా మేడం అంటే పిల్లలు వేసుకుని అక్కడ ఇద్దరు వేసుకుని నేను పడుకున్నాను. ఏమనుకోకపోతే అన్న గారు ఒక మాట చెప్పండి చెప్పండి మేడం. ఇప్పుడు ఏదైతే మీరు ఎపిసోడ్ చూసి వచ్చారో మీ ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడింది దానికి కరెక్ట్ గా ప్రిపేర్ గా ఏవైతే ఇక్కడ మీకు టెలివిజన్ లో చూపించారో అది మాత్రం ఆ పాయింట్ లో మాత్రం మాట్లాడడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మేము అడిగిన క్వశ్చన్ కే కరెక్ట్ గా ఆన్సర్ మీ దగ్గర రావట్లే. అదే ఇప్పుడు మళ్ళీ మీరు అదే మొదలు పెడుతున్నారు. చెడుగా influence ఇన్నేళ్ళు అయ్యారు. 12 గంటల నుండి 3 గంటలకు బయటకు వెళ్తే ఒక్క రోజు మీ ఆయన లేడన్న విషయం తెలియదమ్మా? సరే పిల్లల్ని వేసుకొని మత్తుగా పడుకుందామే అనుకుందాం, వాళ్ళు చెప్తే కానీ తెలియలేదా నీకు? తెలియలేదు మేడం, నేను చెప్తాను ప్రామిస్ గా తెలియలేదు. పోన్లేనా నీకు తెలియదు, ఇతనితో అలా మాట్లాడడానికి రీజన్ ఏంటి? అదే మేడం ఇతనితో ఎందుకు మాట్లాడుతుంది మాట్లాడారు? మేడం నేను చెప్తుంది ఏంటి ఏమన్నదంటే ఆ కింద అక్క అంటాను మేడం. అక్క ఏమన్నదంటే అరుణ ఇప్పుడు మీ ఆయన ఆటో వేసుకొని వెళ్తున్నాడు కదా ఆటోకి ఏమైనా ట్రాచరన్లో పెడదాం, అదే మరి లొకేషన్ తెలుసు కదా, లేదంటే చరణ్ చేత బండి మీద పంపిస్తే లొకేషన్ అన్న తెలుసుకుందాం, మరి రెడ్డి నువ్వు పట్టుకుందాము, మీ ఆయన ఇక్కడ కాదు అక్కడికి వెళ్తున్నాడు నువ్వు తెలుసుకోవాలి కదా అని ఆ అబ్బాయితో మామూలుగా నేను మాట్లాడుతున్న విషయం వాళ్ళ అమ్మ కూడా తెలుసు మేడం. నేను కావాలంటే అమ్మతో కూడా ఫోన్ మాట్లాడిస్తాను. నీకు 2 రోజులు టైం ఇస్తా, 2 రోజులు చెప్పు. మీ ఆయన గురించే చెప్తున్నావు, మీ ఆయన అక్రమ సంబంధం గురించే అంటే తను చెప్తున్నావు చెప్పేది తప్ప ఏంటంటే మేడం ఆ అబ్బాయిని జాసూస్ కింద పెట్టుకున్నారు వీళ్ళు. అదే అంతేనా? సార్ అక్కడ మాట్లాడిన రొమాంటిక్ డైలాగులకి రీజన్ ఏంటి అని అడిగితే మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ అమ్మ కనిపెట్టింది, ఈ పిల్లోడు నాకు కింద పరిచయం 10 ఏళ్ల నుంచి, వాళ్ళ అమ్మ కుటుంబం అంతా పరిచయం అండి, మేము ఒక ఫ్యామిలీ, ఇతన్ని ఒక సిబిసిఐడి లాగా పెట్టుకున్నాను అంటే ఆ డైలాగులు రావు. నువ్వు ఎందుకు మాట్లాడావని అడగట్లా, అలా మాట్లాడడానికి కారణం అదే ఏంటి అని చెప్తున్నాను అడుగుతున్నా. కదా మేడం మా ఆయన ఇలాగా నైట్ ఇట్లా అమ్మా ఎందుకమ్మా చేయడం పచ్చిగా చెప్పమ్మా, నువ్వు కనెక్ట్ అయిపోయావు అబ్బాయికి. లేదు తెలియక- సార్ మరి ప్రామిస్ ఇంకేమి? గా పిల్లలు పిలిచి కూడా ప్రమాణం చేయడం చిచి, చెప్తాను. పిల్లలు ఎందుకమ్మా? మరి చెప్తున్నాను కదా సార్ లేదు మేడం, మాట్లాడాలంటే. మీ ఆయన్ని మేము టెలికాస్ట్ చేయలేదు కానీ గోప పగలగొట్టినట్టే మాట్లాడి పంపించాం, కొన్ని మేము కట్ చేస్తాం. అదే ఎందుకంటే 2 పిల్లలు ఉన్న కేసులో భార్య కావాలి అంటూ భార్య క్యారెక్టర్ ని రోడ్ల మీద పెడతామంటే మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే మీ లైఫ్ లో మీ దరిద్రాలు ఏమి ఎక్కడన్నా పడినివ్వండి, పిల్లల జీవితాల మీద ఎఫెక్ట్ పడతాయి, పిల్లలు ఎప్పుడు తల్లి దగ్గర ఉంటారు. ఓహో మా అమ్మ అలాంటిదా అని అనకూడదనే మేము వీడియోలో ఫేసులు టెలికాస్ట్ చేయం, పేర్లు కూడా మార్చి చెప్పిస్తాం. మేబీ మీ వాయిస్లు ఊర్లో వాళ్ళకి ఎవరికైనా తెలిసి అంతవరకు అనుకుంటారు తప్ప ఇక్కడ దాకా ఎందుకు వస్తారంటే ఓకే మా మిస్టేక్ ఏంటో తెలిస్తే బాగుండు, 2 మా మిస్టేక్ మేము రెక్టిఫై చేసుకోగలిగితే ఏమన్నా రేపు భవిష్యత్తులో లీగల్ గా వెళ్తే ఎలా ఉంటుంది, సైకలాజికల్ సపోర్ట్ ఏమైనా దొరికిద్దా, లీగల్ గా ఏమైనా ఇక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దా. అందుకోసం మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ పొద్దుటి నుంచి ఉంటారట పాపం సుమన్ టీవీకి వచ్చి. నిజంగా అండి మీకు రిక్వెస్ట్, షూట్ అనేది ఎవ్రీడే ఉండదండి, మా ముగ్గురికి కుదిరిన టైంలో మంత్ లో ఒక 2 times ఇస్తాం, రోజుకు 10 ఎపిసోడ్లు మిడ్ నైట్ దాకా ఉండి కూడా చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడు పడితే అప్పుడు సుమన్ టీవీ దగ్గరకు వచ్చి పాపం అక్కడ బాధపడుతుంటే మాకు ఫోన్లు వస్తే మాకు చాలా బాధ వేస్తుంది. మేము ఎంత చేయగలమో అంతే చేయగలుగుతాం, దయచేసి ఏమీ అనుకోకండి. 2 మీ విషయానికి వస్తే ఆ వీడియో మేము చాలా తక్కువ మేము టెలికాస్ట్ చేసాం నాన్న, ఎందుకంటే నీ గుడ్ విల్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి, మేడం నేను మంచిదాన్ని అని చెప్పడానికి. అడుగుతున్న ఒక్క క్వశ్చన్ కి నాన్న సందు పక్కకి వెళ్దాం నువ్వు ఇట్లా అనే మాటలు ఎందుకు వచ్చినాయి ఒక తమ్ముడు అనే క్యారెక్టర్ తో? మా ఆయన ఎందుకు ఇట్లా వెళ్ళాడంట, నువ్వు వెళ్తావా సందు దగ్గరికి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కనిపెట్టు ఇట్లా అంటే నువ్వు జాసూస్ చేసినట్టు. అలా కాకుండా ఒక అక్రమ సంబంధం ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడడానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ మీ గొయ్యి మీరు తవ్వుకున్నారా అని నా బాధ. తెలియని పిల్లలకి తెలియజేస్తారు, మరి అమ్మాయికైనా మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది. మేడం మీ ఆయనకి అక్రమ సంబంధం ఉంది, నీ దగ్గర ఉన్న రికార్డు అర్థమైపోయింది, ఆయన చెత్తగాడు, అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా? 1. 2 మేము అలా కలపాలి అంటే ముందు మీ ఆయన నిన్ను నమ్మాలి, 2 నువ్వు మీ ఆయన్ని నమ్మాలి, దీని గురించి మాట్లాడుకోవాలి. నీ దగ్గర ఎంత బుక్లెట్ కట్ ఉంది, ఆయన దగ్గర ఇన్ని రికార్డులు ఉన్నాయి, ఏ రకంగా ఏం చేయగలుగుతాం ఇక్కడ? ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు ఇక్కడికి వచ్చారు? మేడం ఇప్పుడు మీ అన్నది కరెక్టే మేడం, మీరు చెప్పింది కరెక్టే. ఆ. మీరు మాట్లాడేది ఫస్ట్ ఈ రికార్డ్ వినగానే ఫస్ట్ నేను అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఫోన్ చేసింది తనకి, మా చెల్లికి ఫోన్ చేసి మీరు ఎట్లా విన్నారు, మీకు ఎక్కడ రికార్డు? నాకు ఇట్లా వచ్చిన తర్వాత ఆ రికార్డు టెలికాస్ట్ అయిన తర్వాత కాదు అంతకుముందు ముందే తెలుసా? రికార్డ్ తెలుసా, ఈయనంతా ఊరంతా ప్రసాదం పంచినట్టు పంచాడా? పెట్టాడు సార్, ఫస్ట్ పెట్టాడు సార్. ఎప్పుడమ్మా ఫస్ట్ టైం ఈ రికార్డ్ మీరు ఎప్పుడు విన్నారు? యాక్చువల్ మేము 3 times పంచాయతీకి వెళ్ళాం సార్. పంచాయతీకి వెళ్ళిన తర్వాత అట్లా ఆయన గురించి ఎలిగేషన్ పెట్టిన తర్వాత ఆయన ఇది కరెక్ట్ కాదు కదా, ఎన్నిసార్లు కలపడానికి వచ్చాం కదా, ఎందుకు మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు బాబు ఇట్లా చేస్తున్నా అని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మా వాళ్ళకి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా అందరికీ ఆ రికార్డే వినిపిస్తున్నాడా? ఇంకేమన్నా లేదు మేడం. మీరు ఈ బుక్లెట్లు చూపిస్తున్నారా?
మేము ఇదే booklet. ఫస్ట్ పట్టుకొని చూపించాం మేడం. ఇదే సేమ్ మా బ్రదర్ కూడా సేమ్ ఇదే ఆయన దగ్గరికి వెళ్ళి brother, ఈ ఏం బుక్లెట్ కి ఏం చదువుతున్నావు? సమాధానం చెప్తాడు? అదే సార్, అదే మేడం. ఇప్పుడు ఇది నువ్వు మాట్లాడ అంటున్నావు కదా, 3 సార్లు వచ్చి మేము ఆల్రెడీ చెప్పినాం. మేము ఆల్రెడీ 5 times వెళ్ళాం మేడం. మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం బుక్లెట్ గురించి ఇది మేము ఇదే మా బ్రదర్ ఏం మాట్లాడాడు, నువ్వు మాట్లాడాడు తగ్గించి అయిపోయినా అసలు దాన్ని వెళ్ళట్లేదని చెప్పి అన్నావు. సో ఇది రికార్డ్కి ఏం చెప్తావు అని చెప్పి ఇట్లా పెట్టింది సార్, కింద పెట్టింది మేడం. కింద పెట్టంగానే ఆయన ఎట్లా రెచ్చిపోయాడంటే, ఇంట్లో ఉన్న మనిషి నువ్వెవడో నన్ను కొట్టనీకి ఇట్లా మేడం. కొట్టారా మీరు? మేడం అదే చెప్తాను కదా మేడం, జస్ట్ పేపర్ తీసి ఇది నీ రికార్డ్ ఉంది కదా, దీనికి సేమ్ సమాధానం చెప్తావు సొంత అని చెప్పేసి మా బ్రదర్ కజిన్ బ్రదర్ అన్నారు మేడం. సేమ్ ఇదే మేడం జరిగింది. కింద వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంటి ఓనర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు మేడం. సేమ్ ఇదే జరిగింది. అది జరిగితే ఇట్లా అడిగితేనేమో ఆయన ఏమన్నాడు, ఆయన లేచి మొత్తం ఫైర్ అయిపోయి అసలు మీకు ఏం సంబంధం, మీరు ఎందుకు నన్ను అడుగుతారు, మీకు అసలు ఎవరు నువ్వు రమ్మని చెప్పిండు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మేడం. అసలు ఆయన ఎట్లా అంటే, ఇప్పుడు నేను షోలు విన్నాను నేను, ఇప్పుడు ఏదైతే ఉందో టెలికాస్ట్ అయిందో ఆ షో విన్నా. సో మీరు సారు మాట్లాడింది చాలా రీజనబుల్ గా అనిపించింది నాకు. ఎందుకంటే అది ఇన్ని కూడా నాకు అట్లా అనిపించింది, ఇంత న్యాయం జరుగుతుంది. అక్కడ అన్నిసార్లు 5 times పోయినాం. సో ఎక్కడ న్యాయం జరగలేదు. పోలీస్ కూడా పిలుచుకొస్తే బాగుండేది ఏం కదా. న్యాయం కావాలి? ఇప్పుడు మేము అడిగాం మేడం, ఆయన కాదండి, ఒక నిమిషం. ఆవిడ 12 గంటల నుంచి 3 గంటల వరకు కింద వాళ్ళకి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడే కన్నా మీరు కాంటాక్ట్ లోనే ఉన్నారు కదా, మీకు చెప్పిందా విషయం, ఇలా వెళ్తున్నాడు అన్న విషయం చెప్పిందా మీకు? ఆవిడ చెప్పిందా? మరి మీరేం యాక్షన్ తీసుకున్నారు అప్పుడు? అదే అదే మేడం, 5 times అదే వెళ్ళి అదే ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా దాని గురించి. మరి అప్పుడు మీరు ఆ విషయం అడుగుతుంటే ఆయన ఈ ఫోన్ రికార్డ్ పెట్టాడు బయట. సో ఆవిడ అప్పటి నుంచి ఆవిడ ఏం చెప్తాం ఫోన్ అనుకుంటున్నారు? రికార్డు ఐ థింక్ థర్డ్ సిట్టింగ్ అనుకుంటా, థర్డ్ సిట్టింగ్ వాట్ ఎవర్ ద సిట్టింగ్ మీ అమ్మాయిని మందలించుకున్నారా మీరు? ఆయన ముందే మందించాం తప్పే కదా. ఆవిడ అప్పుడు మాట్లాడుతుంది అమ్మాయి నా తప్పు సార్, నాది కూడా తప్పు, మా ఆయన కూడా తప్పు. ఒక మాట ఆయన అలా చేయడం ఆయన అలా చేయడం వల్ల నేను చేస్తున్నాను, చేశాను అని చెప్పడం మాత్రం నేను అంటున్నాను. ఏ టాపిక్ అడిగినా ఆయన 12 to 3 అంటుంది, కానీ దాని వల్ల నేను ఇలా కరెక్ట్ అయ్యానన్న మాట ఆవిడ చెప్పట్ల. అప్పటి నుండి అడుగుతున్నారు, నేను మా నోట్ నుంచి చెప్పొద్దని నేను చెప్పట్ల. అక్కడ కొంతమంది చెప్పింది. ఆ విషయం కూడా మీకు చెప్పిందా ఆవిడ? ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఎప్పుడు వెళ్ళినా అక్కడికి సిట్టింగ్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయనతో ఏదైనా చెప్తే ఆయన చెప్పినా అట్లీస్ట్ వింటాడు, కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఇస్తాను. వాళ్ళందరి ముందే మా సిస్టర్ని కూడా తిట్టాం, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వాడెవరు, నువ్వు చేసావా లేదని మాకు తెలియదు, ఆ దేవుడికే తెలుసు. బట్ ఈ రికార్డ్ ఎవరు విన్నా కూడా ఇప్పుడు మీ దగ్గర కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదా? అదే ఏమని చెప్పండి, ఆవిడ చెప్పదు కదా, మీరు చెప్పండి. ఏమన్నదంటే ఈ ట్రాక్ పోవటం కోసం ఆయనతో నేను మాట్లాడాను, అది నేను చేసిన తప్పే. ఇదొకటైతే మాత్రం ఇదే విషయం ఒప్పుకుంది మేడం. నేను ఫస్ట్ ఈ రికార్డ్ వినగానే ఫస్ట్ ఫోన్ చేసి ఒకటే మాట అన్నా, నీకు అసలు మనిషివా, నువ్వు అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నావు, నువ్వు ఆయన ఇట్లా చేసి అట్లా నేను దానికన్నా ఎగరిష్గా తయారవుతున్నావు అని చెప్పి తిడితే, అప్పుడు అన్నయ్య ఇట్లా పరిస్థితి, ఇది పరిస్థితి, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, సరే మాట్లాడేది నా తప్పే, అసలు ఎందుకు మాట్లాడదు నాకే అర్థం కావట్లేదు, మాట్లాడేది అయితే వాస్తాము, అది నా తప్పే, నేను కాదంటలేదు. బట్ ఎట్లా నేను ఏ పర్పస్ లో మాట్లాడానంటే, కొంచెం వెళ్ళినా కూడా కొంచెం ఆయన ద్వారా ఏమైనా ఈయన ఇట్లా అడ్రస్ ఏమైనా దొరుకుతుందా, ఆ ట్రాక్ ఏమైనా దొరుకుతుందా, అట్లా నా ఉద్దేశంతో నేను ఆయనతో మాట్లాడడం అయితే వాస్తవమే, అదైతే నా తప్పే. నిజంగా ఆ ఉద్దేశంతో అక్కడ అమ్మాయి ఆ అబ్బాయితో అలా మాట్లాడినట్టు మాకు అనిపించలేదు. చెప్పడానికి ఆ వాయిస్ రికార్డ్ ఎవరు విన్నా కూడా ఆ ట్రాక్ ఎవరికి అలా ట్రాక్ నడుస్తున్నట్టు అనిపించింది మాకు. 100%. మీరు అనేది కరెక్టే సార్. బట్ ఏంటంటే ఈ ఉద్దేశంతో అయితే మాత్రం అంటే మాకు తెలిసినంత వరకు కింద ఆమె ఇంటి ఓనర్ అడిగాను సార్ మేము ఆల్రెడీ వెళ్ళిన తర్వాత. బట్ ఇంకో సార్ ఇప్పుడు ఎంత అన్యాయం అయిందంటే విన్ తమ్ముడు ఎంత ఘోరంగా ఉందంటే, అతను ఎప్పటి నుంచో పెళ్ళైన కాడి నుంచి ప్రేమించడానికి తూతు మంత్రంగా ప్రేమించి తర్వాత కథ నడిపించాడు సార్. 90% అతని సైడ్ ప్రాబ్లం ఉంది. ఈ అమ్మాయి చేసిన ఒక్క పెంట పని వల్ల ఈ రోజు అటు ఇటు మాట్లాడకుండా అయిపోయింది సార్. ఇదైతే డెఫినెట్లీ సార్ 100% వస్తాం సార్. నేను ఇదే విషయం అది కూడా అన్నా సార్, ఇన్ని తప్పులు ఆయన దగ్గర ఉండి నీ ఒక్క రికార్డ్ అది నువ్వు పడి ఏదో చేసావో లేదో అది వాస్తవం నాకు తెలియదు. బట్ ఈ ఒక్క రికార్డ్ వల్ల మొత్తం ఆయన దగ్గరికి ఎలిగేషన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు అడగని కూడా గట్టి సమాధానం లేకుండా అయిపోయింది. అంటే ఇదే మేడం చెప్పినాను నేను, సేమ్ ఇదే మేడం. ఆ ఒక్క రికార్డ్ ని పట్టుకొని తన్ని అంటే మనం విన్న వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. బట్ ఆయన కంటిన్యూస్ గా దగ్గర 10 మేబీ ఐ థింక్ 10 years 7 years ఎప్పటి నుంచో ఉన్నది వెళ్తున్నాడు. ఉంది మేడం ఇంకొకటి మేడం,
ఇదైతే ఏమైతే తప్పు ఎలిగేషన్ ఉన్నారో సరే ఈయన తప్పు చూపించాను కదా మేడం, ఏం చేసింది తప్పని చూపించింది, మా సిస్టర్ చేసింది తప్పని చూపించింది. సో కింద ఆయన ఉంటాడు కదా మేడం. సో ఇన్నిసార్లు వెళ్ళేటప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆయన కనీసం కిందకు వచ్చి పిలిచి ఏంది అసలు ఏంద్రా మాట్లాడుతారని చెప్పేసి ఈయన పిలిచి అడగలేదు మేడం. వాళ్ళు 1 year విడిపోయారు కదా, 1 year బ్యాక్. Yes. అప్పటిదాకా వాళ్ళు కింద వీళ్ళ పైన ఉన్నారా? ఉన్నాను మేడం. అక్కడే ఉన్నారు. అట్లీస్ట్ ఇల్లు కూడా మారరా? 7 ఏళ్ల క్రితం సొంతిల్లు ఒక విషయం అదేమన్నా? బయట చెప్పారు పెడితే మేడం. మారి చెప్పండి పెద్ద మేడం, మనుషులు మారలేదు చెప్పారు. మేడం. మీకు అప్పుడు ఒక మార్పు మంచి- ఇచ్చారు. సరే అంత ఎలిగేషన్ పడిన ఆ పిల్లోడికి అయితే పెళ్లి అవ్వలేదు కదా, వాళ్ళ అమ్మ ఆ పిల్లోడన్నా ఖాళీ చేసి వెళ్ళొచ్చు కదా, వాళ్ళ సొంత ఇల్లు అయితే కాదుగా. సొంత ఇల్లు అనుకుంటా కాదా? అదే కాదు. సొంత ఇల్లు. వాళ్ళు మీరు కట్టుకున్న ఇల్లు కింద కూడా ఎలా వెళ్ళిపోవచ్చు కదా, ఆయన వెళ్ళి ఆ క్యారెక్టర్ కింద పోతుంది ఇక్కడ. అబ్బాయిని అడగాల్సింది కదా అని. మీ Yes, ma'am. అమ్మాయిదే తప్పుంటే ఏ రకంగా పోయి అడుగుతాడు? Correct, మీ madam. ఆవిడే నా దగ్గరకు వచ్చిందని ఒక మాట ఆ అబ్బాయి ఆయన అన్నారు అనుకోండి, ఆయన మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? కాబట్టి అడగలేదు. కాదు, వీళ్ళు ఖాళీ చేయలే, వాళ్ళు ఖాళీ చేయలే, విడ్డోర్ వింటవలే. చేయమని చెప్పారు మేడం పెద్ద మనుషులు. మీరు చెయ్యొచ్చు కదండి. అది ఇక్కడ ఇంత ఆయన గట్టిగా చెయ్యాలి. మాట్లాడుతున్నారు, అప్పుడు వద్దన్నారు. మాట్లాడొచ్చు ఏం కదా. మేడం ఆయన ఖాళీ చేయనని కూర్చున్నాడు మేడం మా ఆయన. మీరు అన్ని మీ ఆయన మా ఆయన మా సరే ఆయన నువ్వు చెప్తే అంటారు. కింద అతను వింటాడు, కింద అతను ఖాళీ జరిగింది చేయించిపోయావా, నీ మీ- క్యారెక్టర్ పోతుందని. అతను ఖాళీ చేస్తుంటే ఆమె ఏమంటుంది మా అబ్బాయి ఏం తప్పులేదు మీ Simple మీ విషయం. గురించి మీరు మాట్లాడుకుంటే ఇల్లు ఖాళీ ఖాళీ చేయాల్సిందే. చేసుకుని ఇంటి వంటకు సార్ చెప్పింది మేము మేడం. చెప్పింది అదే మేడం. First సరే. మేము పోయి first ఆయన couple- డబ్బులు పెట్టి ఖాళీ చేయాలని చెప్పేసి మీరు వెయిట్ చేశారు. అదే మీరు కాదు. ఉన్నారు కదా, ఏ వద్దు ఇలాంటి లోన్లే మీ కాపురం బాగుండాలని. ఏముందో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని మీరు అక్కడ షిఫ్ట్ చేస్తే ఆయన అక్కడ రాడా? ఎప్పుడో చెప్పాం అక్కడ నుంచి షిఫ్ట్ చెప్పారు అయిపోయింది. మేడం, అక్కడ ఆయన మనుషులు చేయట్లేదు. అందరూ చెప్పారు. చెప్పారు ఎవరు మేడం. చెప్పినా వినలేదండి. ఇక్కడ ఇంకెంత జరిగినప్పుడు ఇంకెక్కడ ఉండొద్దు, షిఫ్ట్ అయిపోయినంటే అంక రూమ్ దొరకలేదు, చాలా చిన్న రీజన్స్. మీరే సరే ఓ 10,000 పెట్టుకుని మీరే షిఫ్ట్ అదే అన్న, మీరే చేయాలి. కదా. మేము అదే చెప్పాము. మీరు చెప్పడం కాదు, చెయ్యొచ్చు కదా అంటున్నాను. ప్రపంచంలో ఎవరు అంగీకరించకపోయినా ఈ రోజు మీ చెల్లి మీద బురద జల్లటం జరిగింది. Yes, ma'am. ఈ రోజు తన క్యారెక్టర్ తను ప్రూవ్ చేసుకోవాలంటే కనుక 10,000 కాదు ₹1,00,000 అయినా కూడా అతను రాకపోయినా ఇంట్లోంచి అమ్మాయి బయటికి వెళ్ళాలి. మీరు చెయ్యొచ్చు కదా. సరే 1 year బ్యాక్ ఏమై విడిపోయారు వీళ్ళిద్దరు? 1 year అంటే అదే one- కదా సార్, ఒక 9 గొడవే months. మొదలైంది. 9 months బ్యాక్ ఎట్లా వచ్చావమ్మా వీళ్ళు- ధైర్యంగా బయటికి? మా ఊళ్ళు వచ్చి మాట్లాడారు మేడం. మాట్లాడితే పెద్ద మనుషులు ఏమనంటే కలిసి ఉండాలని చెప్పారు మేడం. కలిసి ఉండాలి నేను వాళ్ళు తీసుకొచ్చింది. మా పెద్దవాళ్ళు కలిసి ఉండాలి అంటున్నా మీ మాటకు పదే అడ్డు వస్తున్నానని ఏం అనుకోకండి. అసలు మీ ఇద్దరికి ఉందా? ఉందనే సార్ ఇంత ఏముందమ్మా అమ్మా అసలు ఎక్కడుందమ్మా? ఆ చెరువు మీద బ్రిడ్జే లేదు కానీ ఇద్దరు నడుస్తున్నారు. ఆ చెరువు మీద బ్రిడ్జే లేదు, ఇద్దరు పిల్లలు పట్టుకుని మీ ఇద్దరు నడుస్తున్నారు. ఒక 13-14 సంవత్సరాలు బట్టి 100 సార్లు చెరువులో పడుతున్నారు. పెద్ద మనుషులు ఏంటంటే మళ్ళీ పైకి ఎక్కిస్తున్నారు. అసలు ఏమైనా అర్థం ఉందా మీ మ్యారేజ్ లో? పెద్దవాళ్ళు ఉండమంటాం ఏంటి? మీరిద్దరు ఉండలేకపోతే అసలు మీ ఇద్దరికి ఉందా? ప్రేమ అనేది ఉందా ఇక్కడ? నేను ఎంత చెప్పినా అసలు విన్నప్పుడు ఏం నువ్వు చేయాలి అనేది సార్? కాదు, చెప్పండి. నీకు అతని మీద ఉందా? అతనికి ఉంది నీ- సార్, ఉందని ఇష్టపడి చేసుకోవడానికి సార్ 10 సంవత్సరాలు బట్టి ఇంత జరిగినా సార్ అమ్మా, ఆయన కావాలండి కదా సార్. ప్రేమించుకుని చేసుకోవటం వరకు ఒక్కటే ఇక్కడ ప్రేమ అనే పదం. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ లేదు, పెద్ద దోమ లేదు అక్కడ. ఏముంది? కాదు సార్, ఏముంది? లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఈయన ఇంత టార్చర్ పెట్టి ఎలా ఉంటాను సార్? ఎంత కొట్టేవాడా మిమ్మల్ని బాగా? ఆ? కొట్టేవాడా? నేను చేయలేదు మేడం. చెయ్యెత్తడు. నేను చేయలేదు. verbally మానసికంగా బాగా ఇంకా ఎలా చేయాలంటే అలాగా. Word. మా- సరే 9 months బ్యాక్ ఎలా విడిపోయారు? అదే మేడం నేను విడిపోవటం చెప్పింది అంటే కదా, మా వాళ్ళు వచ్చారు మేడం. 5 times వెళ్ళాం వచ్చి మేడం. వెళ్ళారు మేడం. ఏ రోజు కూడా తను మేము ఉంటాము కలిసి ఉంటాము అని ఆయన నుంచి రాలేదు. ఎవరైతే ఆయన సరే అయినా తరపున- ఉన్నారు కదా ఇంట్లో no, 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 తిట్టుకుంటూ చెప్తున్నా. గుద్దుకుంటూనే. ఎవరైతే ఆయన తరపు నుంచి ఒక 2-3 వచ్చేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ కౌన్సిలింగ్ వస్తే చూడు బాబు నువ్వు ఇప్పుడు డైవర్స్ అని అంటే చాలా ప్రాబ్లం అవుతుంది నీకు అని వాళ్ళు ఏదో నచ్చ చెప్తే 7 ఏళ్ల నుంచి డైవర్స్ అనే అంటున్నాడా? ఓహో. ఓకే. తర్వాత అది అంటుంటే అప్పుడు మళ్ళీ ఏదో ఆ క్షణానికి కన్విన్స్ అయినట్టు అయ్యి నెక్స్ట్ ఆయన రొటీన్గా వచ్చి ఇంకా ఇంట్లో అంటే తను చెప్పినవి ఏదో ఒక మాటలు వెర్బల్లీ ఇంకా అందుకని మీకు కంప్లైంట్ ఇస్తే మీరు అంతా వెళ్ళి వెళ్ళి అడిగారు. అడుగుతుంటారు. అడిగితే ఏమన్నాడు? లాస్ట్ టైంకి నాకు అవసరమే లేదు, నేనైతే తనతో ఉండలేను అని అన్నాడు. Hmm. సో ఓకే నువ్వు ఉండలేను అని అంటున్నావు. పెద్ద మనుషుల దగ్గర మాత్రం ఉంటానని అనేవాడండి. లేదు అదే ఒక 3 పంచాయతీలు ముందు 3 పంచాయతీలు అయినాయి కదా, అప్పుడు అన్నారు అప్పుడు మేడం. ఓకే అన్నాడు. అప్పుడు అన్నారు లాస్ట్ వన్ అయితే నో అన్నాడు. No. లాస్ట్ 2 దీనికైతే మాత్రం no. గాట్ ఇట్ తర్వాత నో అంటే ఇంకా అప్పుడు ఏమన్నామనంటే సరే మరి నువ్వు పిల్లల్ని తీసేసుకో, అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అని వాళ్ళు ఏదో వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కౌన్సిలింగ్ మళ్ళీ ఇచ్చారు. వాళ్ళ కంపెనీలో పని చేస్తున్న మేడం కూడా ఆవిడ కూడా మేబీ ఐ థింక్ కౌన్సిలర్, కౌన్సిలింగ్ ఇస్తాం మేడం. ఆమె కూడా లోపలికి వెళ్ళి మాట్లాడారు. ఇలాగ కాదు సంతోష్, నువ్వు కరెక్ట్ మేము చెప్తున్నాం నీ కోసమే, మీ మంచి కోసమే. వన్స్ నువ్వు డైవర్స్ అన్నావనంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, అంత ఈజీగా అయిపోదు, అది నువ్వెంతో కొంత రిటర్న్ ఇవ్వాలి అంత అంటే మరి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వినలేదు. బయటకు వచ్చినాక మరి ఆయన వినట్లేదండి వద్దంటున్నాడు. సరే మేమేమన్నామంటే పిల్లల్ని ఉంచుకుంటున్నా అంటున్నాడు. తను
తను ఇష్టానుపూర్వంగా చెప్తున్నాడు కదా, పిల్లలు నా దగ్గరే ఉంచుకుంటున్నాను, సరే అమ్మాయికి 50 lakhs ఇచ్చేయమనండి అని అన్నాం. ఓకే, మేము ఒక 15 days 20 days అనుకుంటా వాళ్ళు పీరియడ్ అడిగారు. ఏమున్నాయి వాళ్ళకి ఆస్తులు 50 lakhs ఇవ్వడానికి? అంటే మేము అప్పటికైనా వాళ్ళకి భయపడతాడు, కలిసి ఉంటారులే అని. ఆ ఉద్దేశంతో కలిసి ఉంటారు. ఏ రోజు మేము పిల్లల్ని వదిలేసి వచ్చారా? ఇవి ఉన్నారు ఇక్కడ. కాదు, అతని దగ్గర వదిలేరు అప్పుడు ఏ రోజు తీసుకెళ్ళలేదు. తెచ్చేసుకున్నారు, బయటకు వచ్చేసారా? ఇంకా అట్లా అయినా కలుస్తాడు. అంత బిగ్ అమౌంట్ అంటే ఈ వద్దులే ఎందుకు ఇదంతా ఏంటని మేము 5 times వెళ్ళాం ఆ మేడం. ఉద్దేశంతో కలుస్తారేమో అన్న ఉద్దేశంతో ఏ రోజు కూడా వాళ్ళని విడదీయాలని ఏ రోజు వెళ్ళలేదు. బట్ తను చెప్తున్న దానికి మేమైతే ఎంత ఫ్రస్ట్రేటెడ్ అయిపోయేవాళ్ళం ఒక్కొక్కసారి. ఇది కాదు, ఇది అవ్వదు, వాళ్ళు ఉండలేరు. సరే, వచ్చేసి 9 months అవుతుంది కదా, మళ్ళీ ఏమైనా పంచాయతీలు జరిగినాయా? అప్పుడు ఏమన్నారంటే లేదు మేడం, ఊరు వెళ్ళిపోయి ఏమన్నాడంటే, మేడం అడిగితే నేను టైం తీసుకుంటాను మేడం, ఒక 1 month మీకు చెప్తానని చెప్పి ఊరు వెళ్ళిపోయాడు మేడం. ఆగస్టు మొత్తం ఊర్లో ఉన్నాడు. ఊరు వెళ్ళిపోయినాక మరి ఏంటి అంత ఏం ఆలోచించావంటే, లేదు నేను నాకు వద్ద అమ్మాయి వద్దు, నేను పిల్లలు చూసుకుంటానంటే, అయితే మేమన్నాము సరేలే మరి వద్దు అంటున్నావు కదా, మరి ఇంకేంటి అడిగింది ఇస్తావు అమౌంట్ అంటే, ఇవ్వలేమంటే సరే మరి కేసు పెట్టేసుకుంటాం మేము అన్నామండి. మేము పోలీస్ స్టేషన్కి కేసు పెట్టుకుంటాం, మాకు ఎలా న్యాయం జరగాలో మేము చేసుకుంటాం అంటే, మేడం అంది మీరు పోలీస్ కేసు పెట్టకండి అమ్మా, నేను మాట్లాడతాను ఆగండి అని. మా ఇద్దరు జాబ్ చేసింది ఒకటే మేడం కదా మేడం, ఆవిడ మాట్లాడి పిచ్చి ఏమన్నాదంటే, లేదులే అమ్మ పిల్లలు ఆయన చూసుకుంటాడు అంటే, నీ దగ్గర ఉంటే నువ్వే చూసుకో, ఆయన దగ్గరికి ఇచ్చేసి ఆయన చూసుకుంటాడంట, స్కూల్ ఫీజులో కట్టుకొని బట్టలు తీసుకుంటాడంట, నీ దగ్గర పెట్టుకుని నువ్వైతే వద్దంట, మరి నెలకి ఇంత అమౌంట్ ఇస్తాడంట. మరి అంటే సరేలే మేడం, అలాగైనా పిల్లలకి ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు కదా, పిల్లలు చూసుకొని పోనీ ఈ రోజు కదా రేపన్నా మారుతాడు కదా, పాప మెచ్యూర్ అయ్యే టైం కూడా అవుతుంది, అలాగని ఒప్పుకున్నాను మేడం. అలా ఒప్పుకుంటే ఆవిడ ఫ్లాట్లో రూమ్ ఇచ్చింది, ఆ రూమ్లోనే ఉంటున్నాడు 1 year బట్టి. అలా అని సరే ఒప్పుకున్నా. ఆ ఒప్పుకొని మరి ఒప్పుకున్నాడు. ఈ కిందటి మంత్ మేడం 8,000 ఇస్తానన్నాడు. అయితే మేడం అంది సరే మీ ఊర్లో మీ అన్నయ్యని నువ్వురా ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడు, శాలరీ కట్ చేసి నీ శాలరీ వేసేయచ్చు కదా, ఏముంది? శాలరీలు కట్ చేసి నా శాలరీ లేడానికి మేడం నా శాలరీ మీరే ఇస్తారంటాడు. సెటిల్మెంట్ అయ్యింది అంటున్నావు కదా, అప్పుడే మాట మార్చేస్తాడు మేడం. ఇప్పుడు ఈ అప్పుడు జాబ్ తీసి పడేయాలి. ఒక్కటి మేడం, ఇప్పుడు ఆయన ఎన్ని రకాలుగా మాట ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారి ఆయన అనుకున్న తర్వాత ఇస్తానని అంటాడు మేడం. నెక్స్ట్ టైం ప్లేట్ పేరెంట్ చేస్తాం మేడం. నెక్స్ట్ టైం విత్ ఇన్ సెకండ్ ఇచ్చాడు మేడం. ఎంత 8,000 ఇస్తాను చెప్పి 6,000 ఇచ్చాడు. సరే ఏంటి మేడం 6,000 ఇచ్చాడు. సరే, టీవీ షోకి వస్తున్నానని మీకు ఫోన్ చేశారా? చేయలేదు మేడం. అతను చేయలేదా? కౌన్సిలింగ్ అని చెప్పి వచ్చాడు. కౌన్సిలింగ్ అని చెప్పి వచ్చాడు. నేను మేడం అడిగాను, తెలిస్తే వీళ్ళిద్దరు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏదైతే మాకు న్యాయం జరుగుతుంది అనుకుని అట్లా వచ్చింది. ఆ రోజు కూడా చేయమని చెప్పారు కదా మేడం, చెప్తే నా ఫోన్ కలవదని చెప్పారు. 1 month బ్యాక్ నా నెంబర్ కూడా ఆపిచ్చేసాడు మేడం. ఆయన కొత్త సిమ్ తీసుకుని మీతో మాట్లాడి నా ఫోన్ చేసి. సరే, మీరు వస్తున్నారు కదా, ఆయనకి ఇన్ఫార్మ్ చేశారా మేము టీవీ షోకి వెళ్తున్నాం రా అని? యాక్చువల్లీ సార్ పెట్టమని చెప్పింది సార్. అరే మీరు చేయొచ్చు కదా. మీతో మాట్లాడడానికి ఎన్ని ఎపిసోడ్లు చేస్తామమ్మా ఒక స్టోరీని? ఆయన అసలు ఏది లేకుండా వచ్చాడు కదా మేడం. ఏం కావాలమ్మా అమ్మ, నీకేం కావాలి ఈ రోజు రావడానికి కారణం ఏంటి మేడం? వీళ్ళన్నా పిలిస్తే కొన్ని పిలిపించారు సార్. నేను ఏం చేయకుండా కాదు సార్, నేను ఏం చేయకుండా ఒక్క ఆడి నేను అప్పటికి ఒకసారి నిజంగా నేను తప్పు చేయాలనుకుంటే ఒక మీ మాట పక్కన సరే మాట్లాడాను అనుకున్నాను సార్. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు పంచాయతీ పెట్టినప్పుడు నా తప్పు ఉంటే కనుక నేను ఫోన్ కాల్ రికార్డు తీయమని చెప్పాను కదా సార్. అప్పటికి లాస్ట్ కి సిగ్గు విడిచి పెద్ద మనిషిని కూడా చెప్పాను సార్, నేను కావాలంటే ఆ మనిషితో కూడా మాట్లాడతాను, నేను కాల్ తీయించుకోండి రికార్డు కావాలంటే శీలపరిచి కూడా చేయించుకుంటాను. మరి ఎలా ఒక్కటిసారి అంటే ఏంటమ్మా? అంటే ఏంటి శీలం పరీక్ష అంటే అంటే ఏంటి చెప్పు? నీకు 2 పిల్లలు పుట్టారు, ఏ శీల పరీక్షలు చేయిస్తారు దాన్ని? ఎలా న్యాయం జరిగితే చెప్పండి మేడం. చేయిందని చేసే ఇది నోరు జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ వచ్చే కాదు. నువ్వు చేసిన పనికి మాలిన పని ఏంటంటే నోరు జాగ్రత్త. నేను ఆ కాన్సెప్ట్స్ లో ఏం మాట్లాడినా నాకు నిజంగా తెలియదు మేడం. అట్లా అనొద్దులే అమ్మా, నిజంగా అట్లా అనొద్దులే. ఇక మరి పువ్వులు పెట్టుకొని కూర్చోలేదు, ఒప్పుకుంటే అయిపోతుంది కదా. ఉత్తగానే వాదించడం ఎందుకు? చిన్నపిల్లలమా ఇక్కడ కూర్చోడానికి టైం పాస్ చేస్తున్నారా? ఉత్తగా కాదు, మామూలుగా ఏం కావాలో చెప్పండి అడుగుతున్నారు కదా సార్ మేడం. ఏం కావాలి ఇక్కడ, మీకు ఏం కావాలి? ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి రికార్డ్ అయిన దానికి 10 కారణాలు చెప్తే అతను చేసిన పనులకి 100 కారణాలు చెప్తాడు. చెల్లు వదిలేసేయండి. ఇప్పుడు ఎవరు ఇక్కడ మంచి ఎవరు చెడ్డ అనేది కాదు, పిల్లల గురించి కలిసి ఉండటానికి ఒక ఆలోచన అనేది ఉందా? ఉంది సార్. ఉందా నీకు? అతనికైతే లేదు. అంటే ఎపిసోడ్ లో అతను ఏమన్నాడు? నాకు వద్దండి అమ్మాయి అని అన్నాడు. అబ్సల్యూట్లీ అయితే సరే, అబ్సల్యూట్లీ వద్దన్నాడు. అంటే నేను 4 పంచాయతీలు మా ఊళ్ళు పిలిచి పెట్టించాను, స్టేషన్ దాకా తీసుకెళ్ళానని. ఇంకా నాకు వద్దు, నాకు
వాళ్ళతో నువ్వు ఫోన్ చేస్తావు, వీళ్ళతో ఫోన్ చేసి తిట్టిస్తావు, నాకు అవసరం లేదు, నేను సో ఇప్పుడు మీకు ఏం కావాలంటే ఉంటే కలిసి ఉండాలి, లేకపోతే ఏదో సెటిల్మెంట్ చేసి పడేయండి, మాకు ఎందుకు పేడ సెటిల్మెంట్ ఎంత అంటారు. అనుకుంటున్నారు? ఏం కావాలి? వాళ్ళ ఫిగర్ చెప్పారు కదా. సో అది లేం మేడం, అంటే చెప్పండి. మేము అప్పుడు ఉద్దేశంతో కలిసి ఉంటామని నేను ఓపెన్ గానే చెప్పాను. everybody కలిసి ఉంటాడు. అంత బిగ్ అమౌంట్ చెప్పినా తను భయపడి సరే, ఇప్పుడు ఆయన కలిసి ఉండను అన్నారు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఫ్రాంక్ చెప్తున్నాను మేడం, వాళ్ళిద్దరు అయితే నా ఒకసారి ఆ అంటే మేడం నేను వెళ్ళిన 5 సిట్టింగ్స్ కి కూడా వాళ్ళ ఇద్దరు కాన్వర్సేషన్ చూస్తే వాళ్ళిద్దరికి ఒక ట్రాక్ లో వెళ్ళే ఇదైతే లేదు, అది కనబడట్లేదు. ఫస్ట్ నుండే లేదు, అది So, అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇంకా ఎంత మనం ట్రై చేసినా అది కాదు. అదే అడుగుతున్నా, divorce నెక్స్ట్ అనేది- ఆప్షన్ ఏంటి అని. డైవర్స్ అది మీ రిక్వైర్మెంట్స్ చెప్పండి సార్. అతను ఎలాగ డైవర్స్ అంటున్నాడు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూసినా, ఈ ఎపిసోడ్ మొదలు పెట్టే పరిస్థితి చూసినా, వాళ్ళు కలపటం అనేటటువంటిది పిల్లల దృష్ట్యా నేరం అవుతుంది. నేరం 100%. ఇది ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఇది వీళ్ళిద్దరికి కావాలి లవ్ బర్డ్స్ అని కాదు. ఆ పెద్ద మనుషులు ఎందుకు కలుపుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఆ పిల్లల కోసం. అంటే పిల్లల గురించి ఏమండి? ఒక్క చండాలం point అండి. ఏంటంటే ఆ పిల్ల అమ్మ ఉన్నమ్మా, ఆ 13 సంవత్సరాల ఆడపిల్ల ఈ రోజు చూడకుండా చండాలం అంతా చూస్తున్నా ఇంట్లో. Yes. ఇంకా ఎంత చూపెడతారమ్మా 70mm సినిమా. డెఫినెట్లీ ఇంకొద్దు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ అసలు కలపటానికి 0.5% కూడా లేదు. లాయర్ మేడం క్లియర్ కట్ గా అడిగారు, మీ రీజనబుల్ రిక్వైర్మెంట్స్ ఫర్ సపరేషన్ ఏంటి అనేది అడిగారు. అవి ఏమన్నా ఆలోచించుకుని వచ్చారా ఈ రోజు ఇక్కడికి? అప్పుడు దాన్ని బట్టి లాయర్ మేడం మాట్లాడతారు, అవకాశం ఉంటే క్లోజ్ చేద్దాం ఇష్యూ. మీరు ఏదో అనుకుని ఉంటారు కదా లెక్క ABCD అని, ఏంటి అవి? అట్లా ఇన్ఫాక్ట్ నిజంగా అయితే ఆ ఫిగర్ అన్ను ఏం అనుకోలేదు మేడం. సరే ఫిగర్ వదిలేయండి, మీరు ఓవరాల్ 50 ఇచ్చారు, ఆయన ఏమి ఇస్తాడో చెప్పమనాలి. Yes. ఇంకా గోల్డ్ గానీ సర్టిఫికెట్లు గానీ కట్టాలి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఆస్తులు ఏమైనా ఉన్నాయా అతనికి? ప్రాపర్టీ అంటే ఉంది మేడం. ఏమున్నాయి? 5 ఎకరాల పొలం ఉంది, ఇల్లు ఉంది, ఆ. స్థలం గిట్ల ఇలా ఉంది. వాళ్ళు ఎంతమంది? మీ ఆయనకి ఎంత ఇద్దరు పట్టవచ్చు? ఆ రోజు వచ్చారు కదా వాళ్ళ బ్రదర్. బ్రదర్ కూడా వచ్చాడా? ఆ, వచ్చాడు. వాళ్ళిద్దరు వచ్చారు. ఆ బ్రదర్ అదేదో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అందరూ వచ్చేసేవాళ్ళు. యాక్చువల్ గా ఇక్కడ 5 నాలుగు టైమ్స్ settle వెళ్ళాం కదా చేసేవాళ్ళం. మేడం. 5 టైమ్స్ కూడా మీ వాళ్ళని పిలిపించు, మేమొక్కరమే వచ్చి మాట్లాడితే అది కాదు, వాళ్ళు కూడా రావాలి. సార్ మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయాలి కదా. ఏదో సీక్రెట్ ఇదిలాగా వచ్చి మీటింగ్ పెట్టుకుని వెళ్ళటానికి కుదరదు కదా. వాళ్ళని కూడా పిలిపించేస్తే మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అబ్బాయి మాకు ఎట్లాగో ఫోన్ చేసేవాడు, కూర్చోబెడితే ఏదో ఒకటి సెటిల్ చేసేవాళ్ళు. మీరు మీ రిక్వైర్మెంట్ ఏదో మేము ఇక్కడ సాల్వ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అప్పుడు ఆయన భజన, ఇప్పుడు మీ భజన, ఇదే పని. ఫోన్ కాల్ చేస్తాం, ఇంకా తప్పదు కదా. ఫోన్ సార్ డైరెక్ట్ ఉన్నది వేరు, ఫోన్ Direct కాల్ ఉన్నది వేరు. వేరు. మీకు నిజంగా ఇవాళ ప్రాబ్లం Okay. సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు, మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు కూర్చుంటే అయిపోయారు. ఆయన చెప్పకుండా వచ్చారని మీరు కూడా చెప్పకుండా వస్తారని చెప్పేసి అన్ని మేమే చేసుకోవాలి, ఫ్రీ No, no, సర్వీస్ no, మేమే sir. చేయాలి, ఫ్రీ Yeah, లీగల్ yeah. మేమే చేయాలి, ఫ్రీ యాక్చువల్లీ సైకాలజీ. నో మేడం, యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఉన్నదని తెలిసింది మేడం. ఆయన యాక్చువల్గా ఒక వర్షాలు పడుతున్నాయి, రాజమండ్రిలో ఉన్నారు. Infact రావడానికి కూడా trains మొత్తం cancel. అప్పుడు నెక్స్ట్ షూట్ లో Information ఉండేవాళ్ళు మీరు. Yes, కంగారే yes. ఉంది అనేది నా Yes, ఉద్దేశం. yes, సరే సార్. మేడం, సార్ సో ఇక్కడ ఏంటంటేనమ్మా, మీ ఇద్దరి నుంచి ఈ వేదిక ద్వారా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రజానికం, అసలు నిజంగా వాస్తవానికి 2.5 years పాటు ప్రేమించి పెద్దలను అంగీకరించి పెళ్లి చేసుకునే పెళ్లిలు ఇలా ఏడుస్తాయా అనేది నిజంగా మాకు భయంగా ఉంది. నెంబర్ 1, సహజ సిద్ధంగా మన సమాజంలో అక్క బాగున్నావా, తమ్ముడు బాగున్నావా అని అంటాం కదా, అలా అనాలి అంటే కూడా భయంగా ఉంది అనేటటువంటిది నెంబర్ 2 ఇక్కడ. నిజంగానమ్మా ఇది చాలా అసహ్యం, అసభ్యకరం. రెండోది. మూడోది ఏంటంటే కనుక ఈరోజు ఇన్ని జరుగుతున్నా కూడా 3 అంశాలు నాకు బాగా గమనించాను. చెప్పండి. విడిపోవటం అనేటటువంటిది 100 కాదు 200% అని నేను అంటా. పిల్లల గురించి కలిసి ఉండాలి, పిల్లలు పెద్ద అయ్యాక పెళ్లిళ్ళ వరకు కలిసి ఉండాలనే కాన్సెప్ట్ నాకు నచ్చదు. ఎందుకంటే ఆ పిల్లలకి ఏదైతే చూపెట్టకూడదో అదంతా చూపెట్టేసిన తర్వాత రేపొద్దున ఒక అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చేసి మాలా ఉండకండ్రా, మీలాగా మీరు బతకండ్రా అంటే కనుక వాళ్ళకి ఆ భాష అర్థం కాలేదు. మీలాగే మేము ఉంటామమ్మా అని అంటారు ఆ పిల్లలు. సో అది కాన్సెప్ట్ కాదు. మూడోది ఏంటంటే కనుక ఇన్ని పంచాయతీల్లో ఇంత దారుణాలు జరుగుతూ కూడా పెద్ద మనుషులు ఏ ఉద్దేశం, ఏ ఆలోచనతో ఇప్పటికీ కూడా కలిపేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జరిగేటటువంటి అన్యాయం పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, లేదంటే మీ ఇద్దరు మానసిక పరిస్థితుల దృష్ట్యా ఈరోజు కాదమ్మా. మంచి మాట. ఇప్పుడు పిల్లల గురించి కలపాలా అంటే కనుక ఎస్, పిల్లల గురించి కలపాలి, 110% కలపాలి. ఎప్పుడు పిల్లల గురించి కలపాలి అంటే కనుక ఇప్పుడున్నటువంటి నష్టం కంటే విడిపోవటం వల్ల వచ్చేటటువంటి నష్టం పెద్దదైనప్పుడు కలపాలి. మీ ఇద్దరు 13 సంవత్సరాల పాటు పట్టుమని 10 గంటలు కలిసి ప్రయాణం చేయలేదు, ఎప్పుడు సంతోషం లేదు, సుఖం లేదు. ఖచ్చితంగా మీరు విడిపోవటం వల్ల పిల్లలకు వచ్చేటటువంటి దీనికి మించినటువంటి నష్టం అంటూ ఏమీ ఉండదమ్మా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక మగాడు ఇలా పదే తప్పు చేస్తున్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాల్లో మనకు క్లియర్ కట్ గా తెలుస్తున్నప్పుడు
ఆడది కూడా డిప్రెస్ అయ్యి మెంటల్ గా ఇలా డైవర్ట్ అవుతే కనుక అతను పెద్ద గీత ముందు చిన్న గీత కాస్త రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, అతని ఆడియో రికార్డు, నీదేమొచ్చి బుక్ రికార్డు. ఇప్పుడు చూసా రివర్స్ అయిపోయింది స్టోరీ. సో కాబట్టి ఈ రోజు ఈ సబ్జెక్టు ఊరు వాడ అందరికీ ప్రచారం అయినా కూడా వయసు వచ్చినటువంటి ఆడపిల్లకి కూడా ఎంతో కొంత వినిపించుంటది కదా. 13 సంవత్సరాల ఆడపిల్లకి ఈ రోజు నాన్న ఇలాగా ఫోన్ లో ఒక ఆడదాంతో మాట్లాడేయడం అనేటటువంటి అంశం బిగ్గరగా అనిపిస్తుందా, లేదంటే నా తల్లి గురించి ఒక ఆడియో రికార్డు వైరల్ గా రికార్డ్ నలుగురికి వెళ్ళిపోయింది ఊరు వాడ అనేటటువంటిది పెద్దగా అనిపిస్తుంది ఒక ఆడపిల్లకి? ఏం అది కదమ్మా. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు నువ్వు ఏం చేసావు, ఎంత పర్సెంటేజ్ చేసావు, నీకు ఏం టెస్టులు చేయాలి అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. పిల్లలకి ఏం మెటీరియల్ రీచ్ అయింది అంటే నాన్నగా తిరిగేస్తాడు, అమ్మగా తిరిగేస్తుంది. కానీ 3 ముళ్ళ బంధం వేసేసాం కాబట్టి వీళ్ళిద్దరిని ఇలా సచిన జీవితకాలం మనం సచ్చినట్టు ఇలా చూడాలని పిల్లలకు మనం ఒక ఎగ్జాంపుల్ చేయాలా? లేదా పిల్లలకి అరే రేపొద్దున నీకు ఒక మగాడు లేదంటే ఒక ఆడది వస్తే కనుక మీ జీవితంలో వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే కనుక మనం దండలు మార్చేసుకున్నాం కాబట్టి 7 అడుగులు నడిచేసాం కాబట్టి చచ్చిన సవాళ్ళగా అలా బతకాలి అన్ని ప్రయత్నించాలి. ఈ జనరేషన్ అలా లేదమ్మా. ఈ జనరేషన్కి దయచేసి అటువంటి ఎగ్జాంపుల్ మనం ఇవ్వకూడదు. వ్యక్తికి వ్యక్తిత్వానికి బంధానికి ఇప్పుడు మీనింగ్ మారిపోయింది. క్యారెక్టర్ అనేటటువంటిది నిలబడితే ఉంటున్నారు, ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటి స్వచ్ఛంగా కనిపిస్తేనే ఉంటున్నారు, లేదంటే ఉండట్లే. కాబట్టి ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్ గా అర్థం అవ్వాల్సింది ఏంటంటేనమ్మా, ఎలా ఉండకూడదు అనేటటువంటిది మీరిద్దరూ ఎగ్జాంపుల్ కింద పిల్లలకు చూపెట్టారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా స్మూత్ గా విడిపోవటానికి ట్రై చేయండి. ఈ పోటీలాగా ఏదో ఒక ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగా మీరేమొచ్చి ఒక 100 ఆధారాలు తీసుకొచ్చి అతనేమొచ్చి ఒక 100,000 ఆధారాలు తీసుకొచ్చి నాది నేనే గొప్పదాన్ని అంటే నేను గొప్పని, ఇవన్నీ వేస్ట్. ఎవరు గొప్పోళ్ళు కాదు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళ ఆలోచన దృష్ట్యా ఎవరు గొప్పోళ్ళు కాదు. ఇద్దరు చెరి సమానం అని నేను అన్న కానీ పెద్ద గీత ముందు చిన్న గీత తప్పులైతే జరిగినాయి. ఇది ప్రధానమైనటువంటి ప్రమాదం అనమాట. అంటే ఒక వ్యక్తిని చూస్తూ అతన్ని ఏ ట్రాక్ లోకి వెళ్తున్నాడని కనిపెట్టేటటువంటి ప్రయత్నంలో మనం కూడా తెలియకుండా ఒక ట్రాప్ లోకి వెళ్ళిపోవటం అనేటటువంటిది ఇలా జరుగుతూ ఉంటుంది. సో నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటేనమ్మా, అతను ఖచ్చితంగా ఇక్కడ విడిపోవటానికి వచ్చాడు, కలిసి ఉండటానికి రాలే. నేను స్మూత్ గా విడిపోలేకపోతున్నానండి, నాకు ఎటువంటి ప్రేమ ఆప్యాయత కానీ బాండింగ్ కానీ నాకు లేదు. క్లియర్ కట్ గా అతను అన్నటువంటి టర్మ్స్ ఇవి. ప్రధానంగా లేనటువంటిది ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉందంటే కనుక నాకు నమ్మకం అయితే లేదు, నమ్మకం లేదు, ఇలాగ ఏదన్నది. సో దాంట్లో మీ క్యారెక్టర్ నచ్చపోవటం అనేటటువంటి దానికంటే అతనికి వేరే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా ఏమో అనే ఆలోచన అనుమానం కూడా మాకు ఉంది. ఓకే, అది మనం ఖచ్చితంగా మాట్లాడలేం కానీ ఈ రోజు గట్టిగా మాట్లాడలేం. ఆ సబ్జెక్ట్ ఏమన్నా ఉందేమో అందుగురించి నిన్ను డిలీట్ చేసేటటువంటి ప్రయత్నంలో అతను చెప్తున్నటువంటి రకరకాల ఇట్లా అందులో ఏంటంటే నువ్వు లైవ్ ఎవిడెన్స్ ఒకటి ఇచ్చేసావు కాబట్టి అతను ఎగిరి గంతేస్తాడు అతను. సూపర్. సో కాబట్టి ఇక్కడ అనేది ఏంటంటే స్మూత్ గా విడిపోవటం ఎలాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కావాలండి అనేటటువంటి ఈ మాట పాట అనేటటువంటిది పనికిరాని మాట. నువ్వు కావాలన్నా అక్కడ గెట్ లాస్ట్ అంటున్నాడు అతను. అతని దగ్గర నుంచి ఏ పద్ధతిలో స్మూత్ గా రాబెట్టుకుని ఇప్పుడు వరకు జరిగేటటువంటి ప్రయాణంలో జరిగినటువంటి నష్టం మళ్ళీ పిల్లలు రివర్స్ లో మళ్ళీ చూసి అబ్బా అమ్మ కోట్ల చుట్టూ తిరుగుతుంది, అమ్మ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పి చదువు మీద దృష్టి సారించలేక వాళ్ళు భవిష్యత్తు పాడు చేసేటటువంటి తల్లిదండ్రులుగా చరిత్రలో ఉండిపోకుండా స్మూత్ గా రీజనబుల్ గా క్లియర్ కట్ గా మీ డిమాండ్స్ ఏంటి అనేటటువంటి చెప్తే వాళ్ళతో మాట్లాడి లాయర్ మేడంతో అతనితో మాట్లాడి ఎలా కట్ చేయొచ్చు అనేటటువంటిది ఈజీగా ఎలా చెప్పి మాట్లాడు. అన్రీజనబుల్ డిమాండ్స్ వద్దు. నువ్వు నాకు కావాలి మన ఇద్దరం కలిసి ఉందాం, అన్రీజనబుల్, వర్కౌట్ అవ్వదు. ఓకే, 50 లక్షలు ₹1 కోటి వర్కౌట్ అవ్వదు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అది వర్కౌట్ అవ్వదు. ఇంకొక 4 పంచాయతీలు వర్కౌట్ అవ్వదు. మళ్ళీ సత్యవతి గారు లాంటి వాళ్ళు వస్తారు, పిల్లల గురించి అమ్మా ఇద్దరు కలిసి ఉండండి అమ్మా ప్లీజ్ అమ్మా బంగారం, ఇలాగే అయిపోతుంది. సో ఈ 4 అంశాలు వర్కౌట్ అవ్వవు. అందునుంచి ఇందాకటి నుంచి నేను అదే మాట అంటున్నాను. క్లియర్ కట్ గా ABC మీకు ఏం కావాలో అనేది ఆలోచించుకుని చెప్తే దాన్ని బట్టి మేడం మాట్లాడి అది క్లోజ్ చేస్తారు. దానికి మించి ఇక్కడ ఏమీ లేదు. థ్యాంక్ యూ. మేడం బోరింగ్ ఎపిసోడ్, వేస్ట్ చూడండి. కానీ న్యాయం చేయాలి కదా. ఇంత వాల్యుబుల్ టైం మేము ఇస్తుంటే మీరు అనుకునేది కామెంట్స్ లో ఈ షో అనేది ఎంటర్టైన్మెంట్ కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వాళ్ళ కష్టం ఈచ్ కేసు డిఫరెంట్, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనకి ఎంటర్టైన్మెంట్ గా అనిపించకపోవచ్చు. మీ ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఈ షో చేయట్లా. మా వాల్యుబుల్ టైంలో కనీసం ఒక్కళ్ళకి ఇద్దరికి మహాసముద్రం కోట్లలో
పొద్దుట వెళ్తే రాత్రి దాకా కూర్చుంటున్నారు. కోర్టుల్లో కొంత టైంని తగ్గిస్తూ మా వంతు ప్రయత్నంగా ఒకే స్టేజ్ మీద, ఎందుకంటే ఈ రోజున కేసులన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో కూడుకున్న క్రుయాలిటీ గ్రౌండ్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఒకే స్టేజ్ మీద కూర్చొని మా వంతు ప్రయత్నం మేము సర్వీస్ చేస్తున్నాం. మీ ఎంటర్టైన్మెంట్లు బాగాలేదా అని అనకండి, ఎందుకంటే ఆ బాధితులు ఆ కామెంట్స్ చూస్తూ బాధపడుతూ ఉంటారు. అరే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం కాదుగా, మేము ప్రాబ్లం సొల్యూషన్ కోసం వెళ్ళాము అని. ఈ కేసులో ఏమి నేర్చుకున్నారు మీరు? హస్బెండ్ వచ్చి ఆయన వర్షన్ చెప్పాడు, నేను శ్రీరామచంద్రుడినండి అని. నిన్న సిటీ సివిల్ కోర్టులో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్స్, మ్యాక్సిమం నా దగ్గర కేసెస్ అయితే సెటిల్మెంట్ లేకపోతే కలిసి ఉండండి అని. వరస్ట్ కండిషన్లోనే ఫైటింగ్లు ఉంటాయి. కర్ణకు ఒక కేసు 5 years సపరేషను, 2 months 3 months మ్యారిటల్ రిలేషను. మన దగ్గరికి రాగానే మ్యాటర్ సెటిల్ చేస్తే ఒక బాబు డెలివరీ టైంకే వాళ్ళిద్దరూ విడిపోయి ఉన్నారు. వెంటనే మాట్లాడిన 1 month 2 months మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోయింది. 35 lakhs ఏదో కాంపన్సేషన్. పిల్లాడి కస్టడీ అంతా తల్లికి. జడ్జి పేరు నేను చెప్పట్లేదండి. సిటీ సివిల్ కోర్టులో, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో మ్యూచువల్ డైవర్స్ 1/2 hourలో అయిపోతుంది అంత బెంచ్ మీద. ఆవిడ 1 hour కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏంటి అటువైపు ఉన్నది రమ్య గారు అని తెలుసు కూడా. ఎందుకు మేడం? మేడం మేము కూడా టీవీ షోల్లో చేస్తూ ఉంటామండి, మీరు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారంటే, రమ్య గారు కేసులు నెంబర్ ఆఫ్, ఇక్కడ 5 years బాబు రేపటి రోజున 10th క్లాస్కి వచ్చిన తర్వాత మా నాన్న ఎందుకు వదిలేసావు అని అంటే, వాడు ఫ్రెండ్స్తో మాట్లాడుకుని వాడు బాధపడేది బాత్రూముల దగ్గర లేకపోతే స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర వినండి. బతుకున్న తండ్రి లేకుండా పెంచడం ఎంత దారుణంగా, ఎంత క్రూయల్గా పెరుగుతూ ఉంటారు. ఆవిడకున్న బిజీ వర్క్కి అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అన్న విజిటేషన్ రైట్స్ షేర్ చేసుకోండి. విజిటేషన్ రైట్స్ షేర్ చేసుకుంటే పిల్లలు కాస్త తండ్రి దగ్గర ఉంటారు, తల్లి దగ్గర ఉంటారు, కొంచెం వాళ్ళ ఇది పెరుగుతుందని. అది ఫారిన్ కంట్రీస్లో సెట్ అవుతుందేమో కానీ 5 years నుంచి తండ్రి ఎలా ఉన్నాడో తెలియదు. ఆ అమ్మాయి పర్ఫెక్ట్ డైలాగులు కొని పెట్టింది. నేను డెలివరీ దగ్గర నుంచి ఈయన నాతో కలిసి లేడు, బాబుకి తండ్రి లేకుండా తల్లి తండ్రి నేనే పెంచుతున్నా, స్కూల్కి ఏదో ప్రిన్సిపాల్గా చేస్తుంది. ఓకే, ఆవిడ వరకు ఆవిడ హ్యాట్స్ ఆఫ్ అని అనాలి. అంటే మనం చూస్తున్న కేసుల్లో మనం ఏమనుకుంటామంటే పిల్లలు ఒక సైడే ఉంటే బెటర్, వేరే కంట్రీలో లాగా విజిటేషన్ రైట్స్ ఇస్తూ ఉంటే ఇక ఈవిడ లైఫ్ ఏంటి అని ఆడు చూడడం, ఆయన లైఫ్ ఏంటని ఈవిడ చూడడం, ఈ పిల్లలు అటు ఇటు అందించుకునే వ్యవహారాలు అవుతారు. సిస్టమ్, లా సిస్టమ్ ఆలోచించేది ఏంటి అంటే, మీకు పిల్లలు లేకపోతే అరే బాబు వీడిపోండి, ప్రాబ్లం లేదు. పిల్లలు ఉన్న కేసుల్లో వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసే రైట్స్ మీకెక్కడున్నాయి అని. ఇక్కడ ఆ విషయం ఆలోచించాల్సింది తల్లిదండ్రులు. మీ లైఫ్ని కోట్ల చుట్టూ తిప్పకుండా ఉంచడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, కానీ పిల్లలకి సంబంధించి వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటే ఆ పాపం మీరే వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు, ఒక మగ పిల్లడు ఒక ఆడపిల్ల. పెద్ద మనుషులు కానీ వీళ్ళంతా ఎందుకు ప్రతిసారి జిడ్డుగా కలిపి ఉంచుతున్నారంటే, అరే మనం ఉన్న సొసైటీలో కలిసే ఉండాల అని కలిపి ఉంచారు. అది ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది? ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు 4 పీకి కవర్ చేయొచ్చు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను చేస్తాను, చేస్తే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఇది నేర్చుకోండి. ముఖ్యంగా స్త్రీలు కర్మ. మీరేదో ఈ మధ్య కొంచెం ట్రెండ్గా చూస్తున్నారు, మా ఎపిసోడ్లు చూసినప్పుడు అర్థమవుతుంది. అక్రమ సంబంధం వైఫ్ పెట్టుకున్నా కానీ గతి లేక హస్బెండ్లు వచ్చి, మేడం పిల్లలు ఉన్నారు, పిల్లల్నే వదిలేసి వెళ్ళిపోయింది, నా భార్యను తెప్పించి నన్ను కలపండి అని. అలా అన్ని కేసుల్లో కుదరదు, 99% కేసుల్లో కుదరదు. ఇందాక సార్ చెప్పినట్టు పెద్ద గీత ముందు చిన్న గీత, నువ్వు చిన్న గీతగా చొక్క పెట్టినా కూడా వాడు యాక్సెప్ట్ చేయడు. క్యారెక్టరే పోతుంది. ఎవరికైనా క్యారెక్టర్ ఇంపార్టెంట్. Day 1 ఎపిసోడ్ నుంచి మేము చేస్తున్న 15 ఏళ్ళ 16 ఏళ్ళ నుంచి కూడా మేము అదే చెప్తాం. క్యారెక్టర్ లేనోళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా దండగే. అది చిన్న తప్ప చిన్న చొక్కా కాదు. అయ్యయ్యో ఆ సందర్భంలో జరిగిందంటే తేల్చుకోండి, బయటకు రండి, మీ అక్రమ సంబంధాలు ఏమో మీకు చూసుకోండి. కర్మ ఏంటంటే ఇప్పటికీ ఆన్సర్ లేని క్వశ్చన్, అడల్టరీ ఎందుకు తీసేశారా బాబు అని. ఆ 497 IPCలో తీసేయడం వల్ల ఆదర్శ అక్రమ సంబంధ పేర్స్ టీవీ షోల్లోకి వచ్చి వాళ్ళకి మనం వేలకు వేలు లైకులు కొట్టుకుంటూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని కోర్టు మనల్ని ఏమి చెయ్యదట అనే ఒక సిస్టమ్ వచ్చినప్పుడు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, నిజంగా నువ్వు ఈ బుక్లెట్ పట్టుకొని తిరిగే బదులు ఇదిగోండి మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు, మీరు ఆ సెక్షన్ తీసేయడం వల్ల అతని మీద నేను అటువంటి కేసు వేయలేకపోతున్నాను, పనిష్మెంట్కి వాల్యూ లేకుండా పోయింది, కాబట్టి ఆ సెక్షన్ ఉంచండి అని హైకోర్టుకు ఒక లెటరు, సుప్రీంకోర్టుకు ఒక లెటరు, పిఎంకో లెటరు, సీఎంకో లెటర్, ఒకే లెటర్ కాపీ పేస్ట్ వేస్తే కనీసం వాళ్ళు రియలైజ్ అయ్యి కొంచెం అన్నా మళ్ళీ అటువంటి చట్టాన్ని తీసుకొస్తారేమో. ఎందుకంటే రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్ అనుకుంటూ కూర్చుంటే ఎవరు ఫ్రీడమ్ ఆడలో అనుకుంటే కుటుంబ వ్యవస్థ ఏంటి? కుటుంబ వ్యవస్థ అంటే ఒకళ్ళకొకళ్ళం తగ్గాల్సిందే. భర్త ముందు భార్య తగ్గాల్సిందే, భార్య కోసం భర్త తగ్గాల్సిందే.
వాళ్ళిద్దరు కలిపి వెళ్తేనే మనం సొసైటీలో పర్ఫెక్ట్ గా వెళ్ళగలుగుతాం. ఎవడగాడు అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరిగిపోతే తమ్ముడు లేదు, అక్క లేదు, అన్న లేడు, కర్మ. మళ్ళీ జెండా ఎత్తుకుని వచ్చేసారు ఇక్కడికి. ఆ ఒక్క ఎక్స్ప్లెనేషన్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు తెలుసా? నిజంగా సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే మీ హస్బెండ్ని పిలిపించుకునేదాన్ని. మేడం నేను పలానా రోజు వద్దాం అనుకుంటున్నాను, మా హస్బెండ్ని పిలిపించండి. ఇవాళ షూట్ కాదమ్మా, నెక్స్ట్ టైం మీ ఆయన కూడా పిలుస్తాం. ఎందుకు వచ్చావు ఇక్కడ నీ భజన చెప్పడానికి, మాతో తిట్లు తింటానికి కాకపోతే? మీ ఆయన చేసింది తప్పు. భార్యలు కావాలనే అంటారు, ఎందుకంటే భర్త ఓకేనండి ఆయన మారితే బాగుండు మార్చండి అని. ఇది మార్చేసేను కదా, ఎందుకంటే నువ్వు ఇప్పటికి 10 ఏళ్ల నుంచి మార్చని 10 మంది పెద్ద మనుషుల దగ్గర మీటింగ్లు పెట్టేసావు, అయిపోయింది ఆయన మారడం. ఎందుకంటే నువ్వు 7 ఏళ్ల క్రితం ఏదైతే చుక్క పని చేసావో ఆ చుక్క పని పట్టుకునే వేలాడుతున్నాడు ఈయన, గీతలు గీసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ. అర్థమవుతుందా? ఈ చుక్కనే మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ పెట్టారు. అక్కడ మీకు ఎంత పర్ఫెక్ట్ గా పిల్లలున్న కేసులు ఎంత రిజర్వ్డ్ గా మాట్లాడాలో అలాగే మాట్లాడాం మేము ముగ్గురు. మీరు వచ్చి రెచ్చగొట్టుకున్నారు తెలుసా? ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? సెటిల్మెంట్ కావాల్సి వస్తే పిలిపిస్తే ఆయన అప్పుడు ఆ పాయింట్ అడిగాడు అనుకో, గోవం ఏదో కొట్టి అది పక్కన పెట్టు, అమ్మాయి వద్దంటుందిగా. నీతో కావాలి అంటే ఆ చుక్క గురించి మాట్లాడు బాబు, నిన్ను వద్దు అనేస్తుంది. సెటిల్మెంట్ వాళ్ళు 50 అడిగారు, నువ్వు పావలా ఇస్తావు 10 పైసలు ఇస్తావు చెప్పాలిగా. మీ కేసులో ఆ అబ్బాయి పావలా కూడా ఇవ్వడు, ఆ అబ్బాయి ఆ చుక్క పట్టుకునే తిరుగుతాడు. ఇది కొంచెం మీరు రియలైజ్ అవ్వండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇస్తే, ఇక్కడ తీసుకొచ్చి ఉంటే మేము ఆ చుక్క వాల్యూ ఏంటో ఆ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు సీనే లేదు దుబాయ్ అవతలకు అని చెప్పేవాళ్ళు. కోర్టుల చుట్టూ తిరిగితే ఎంత లాస్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అలా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మళ్ళీ మీకోసం మేము 3rd ఎపిసోడ్ పెట్టంగా అసలే మా వాళ్ళు బోర్ ఫీల్ అయిపోతున్నారు ఆడియన్స్. అమ్మా మీ విషయానికి వస్తే, లవ్ మ్యారేజ్లు చేసుకొని భర్త 10 ఏళ్ల నుంచి ఎవరితోటో అక్రమ సంబంధం పెట్టుకుంటుంటే నాకు తెలియదు మేడం, కింద ఆంటీ చెప్పింది, విడ్డూరం తెలుసా. నాకు కొన్ని పాయింట్ షాక్ గా అనిపిస్తున్నాయి. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎవర్రా నువ్వు మాట్లాడేదని చెప్పి ఖాళీ చేసి యువతలకు వచ్చేయాలి. అవును తప్పే చేసాం, చిన్న చుక్కే మాట్లాడాం, తప్పేనండి, కానీ నేను ఇక్కడుంటే ఆ తప్పు పెద్ద గీత అవుతూ ఉంటది, అనుమానిస్తానే ఉంటాడు. ఎందుకంటే కిందకి పైకి తిరుగుతానే ఉంటాం కదా మెట్లెక్కి. ఒక్క 10,000 తీసుకొని అవతలకు వచ్చి పడేయాలా? భార్య కావాలంటే వస్తాడు. ఎప్పుడైతే నువ్వు దొరికావో అప్పుడుతో అది పునిస్టాప్ పడాలి అంటే అక్కడ నుంచి వచ్చేయాలి. అక్కడ నుంచి 7 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నారు, ఫర్దర్ కి కంటిన్యూ అవ్వలేదని మేము ఎలా అనుకుంటాం? చొక్క ఆడికి ఎంతవరకు పెళ్ళి అవ్వాలి కేంద్ర తమ్ముడికి, అవునా? 7 ఏళ్ళ నుంచి లేదు మేడం, 2 years బ్యాక్ మేడం. అది మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ 2 పెట్టాము. years నుంచి ఖాళీ చేయలే, ఆ పిల్లడికి పెళ్లి అవ్వలే. వాళ్ళ అమ్మ ఇట్లాంటి ఆంటీలు ఎవరన్నా మాట్లాడితే మగపిల్లలు కొంచెం జాగ్రత్త పడండి నాన్న. ఆ ఇంట్లో ఏదో ఆంటీలు వాళ్ళ ఆయనలు ఏదో వాళ్ళు తనుగు చేస్తారు, మిమ్మల్ని ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ చూసారుగా, అవసరం కోసం. తనేం పాపం అతనితో మాట్లాడాలి కదా. తన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మా ఆయన 12ంటికి వెళ్ళి 3ంటికి వస్తున్నాడు చూసారా, ఆ సిబిసిఐడి ఎంక్వైరీ చేయడానికి మా అన్నయ్యలు బిజీగా ఉంటారు, పాప వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఈ కిందే ఉన్నాడు కదా పిల్లోడు, ఆ పైగా వాళ్ళ అమ్మ సగం కన్నేసింది సీసీ కెమెరా, కాబట్టి ఈ పిల్లోడు కూడా ఒక ఎవిడెన్స్ తెస్తాడేమో అని వాళ్ళని ట్రాప్ చేయడం కోసం మాట్లాడింది అంతే. అమ్మాయికి అక్రమ సంబంధం లేదు, మేము నమ్ముతున్నాం అంతే, పిల్లల కోసం. దయచేసి కొంచెం అర్థం చేస్తాం. అలాంటి సందర్భంలో నీ క్యారెక్టర్ పోతుంది నాన్న. ఆంటీలు పిలిచారని ఫోన్లు మాట్లాడకండి రాత్రులు, రేపొద్దుట మళ్ళీ నీకో పంచాయతీ, నీకోసం ఇంకో ఎపిసోడ్. ఎందుకంటే నీకు పెళ్లి చేస్తాంగా, చేసినప్పుడు నీ సీసీ కెమెరాలో నీ ఫోన్లో తీస్తే బుక్లెట్లు పట్టుకొని తిరుగుతారు వైఫ్లు. ఎప్పుడు నీ కాపురం నాశనం అయ్యే. ఇక పెళ్లిళ్ళు ఎందుకు, ఇక మెల్లమెల్లగా రోబోలు వస్తున్నాయి, ఏఐలు రోబోలు, ఇక ఈ సిస్టంలోకి వెళ్ళాలి మనం. మీరు ఆ రోజే బయటకు వచ్చి ఉంటే మీ క్యారెక్టర్ అలా ఉండేది నాన్న. అది ఇంకా కంటిన్యూ అవుతుందేమో అనేదే అవుతుంది. సరే 5 months బ్యాక్ మీరు వచ్చేసారు, ఇవి ఎందుకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే, మాకు వద్దని చెప్పాం కదా మేడం ఈ సుత్తంతా, ఎందుకంటే మా వాళ్ళకు కూడా తెలియాలి ఇలాంటిది ఒకటి బయట జరిగితే ఎలా ఉంటుంది అనేది చెప్పడం కోసమే టీవీ షోలో రన్ చేస్తున్నాం. కానీ ఎందుకంటే ఈ ఎపిసోడ్లు చూసి కొన్ని లక్షల మంది బయట రియలైజ్ అవుతున్నారు. ప్రతి వాళ్ళు ఇక్కడ దాకా రాలేరు కదా, ఆ పుణ్యం మీరు కూడా యాడ్ చేసుకున్నట్లే లెక్క. మీ ప్రాబ్లం సొల్యూషన్ తో పాటు కొంతమందికి మీరు ఒక ఆన్సర్ ఇచ్చిన వాడు, ఇట్లాంటి ఒక సందర్భం వస్తే ఏంటి అని. నాన్న ఇక్కడ మీరు భర్త వద్దు అంటున్నారు, ఆ డెసిషన్ కరెక్ట్. ఎందుకంటే మీ పంచాయతీ నడుస్తున్నంత కాలం నీకు జ్ఞానం లేదు, మీ ఆయనకి జ్ఞానం లేదు. ఏ విషయం మాట్లాడుకోకూడదని, మీ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోకూడదని. మన ఇండియాలో పిల్లల ముందే అన్నీ జరిగిపోతాయి. కర్మ ఏంటంటే అది 1 year పిల్లోడు అవనివ్వండి, 21 years పిల్లోడు అవనివ్వండి. వేరే కంట్రీస్ లో అట్లా ఉండదు. పిల్లల ముందు వాయిస్ రేస్ చేసి మాట్లాడినా వెంటనే చైల్డ్ రైట్స్ వాళ్ళు వచ్చేస్తారు, పిల్లల్ని అలబట్టు పోతారు. వీళ్ళు బేవని కోర్టులో కేసు వేసుకుని బాబు నా పిల్లలు మాకు ఇవ్వండి అని ఏడ్చుకుంటూ చేస్తారు. లక్షల ఖర్చులు అవుతాయి అక్కడ.
మనకి ప్రెసెంట్ ఆ సిస్టమ్ లేదు, ఎందుకంటే మన జనాభా కొంత ఎక్కువ కాబట్టి. అలాంటి ఒక సిస్టమ్ వస్తే అందరూ కానీ గవర్నమెంట్కి వదిలేస్తారు. కాబట్టి మన వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు. మీరే జాగ్రత్త పడాలి మీ పిల్లల కోసం. వారసులు కావాలనుకుంటారు, ఆస్తికి వారసులు కావాలనుకుంటారు, పిల్లలు లేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతారుగా. కానీ వాళ్ళ రోడ్ల మీద పడేయడం ఎందుకు? నువ్వు సంపాదించుకుంటున్నావు, నీ పిల్లల్ని నువ్వు పోషించుకోవడం ఎట్లా అని చూడు. 90% లేడీస్ కేసులు ఉన్నాయి కదా, మెయింటెనెన్స్లు వస్తాయి, కాంపెన్సేషన్లు వస్తాయి, అంత హీనంగా దేబరించకండి. హక్కు, మీ హక్కు ఎంత వస్తుందో చట్ట ప్రకారం అంతే. పిల్లలు మీ దగ్గర ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మీ హస్బెండ్ కరెక్ట్ కాదు, మీ హస్బెండ్కి అక్రమ సంబంధం ఉంది, పిల్లల్ని ఏ రోజు జాగ్రత్తగా చూసే అంత కెపాసిటీ లేదు, నువ్వు తింగరదానివి, నీకు మెచ్యూరిటీ లెవెల్స్ లేదు, నీతో మాట్లాడిన 5 నిమిషాలకి అర్థమైపోద్ది, నువ్వు ఏ క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా చెప్పు, ఏ పని తినగా చేయు, ఏ పని చేయాలన్నా ఇంక దానికి చుక్కలు పెట్టుకుంటే వెళ్తావు. కాబట్టి నీ ప్రొసీడింగ్స్ లో ఆయన దగ్గర పెరిగే కంటే, ఆయన అసలు ముగ్గులే వేసుకుంటే వెళ్తున్నాడు కదా, నీ దగ్గర పెరగడం బెటర్. మరి ఎట్లా పెంచాలి? ఆయన 18,000 వస్తే నాకు 10,000 వస్తాయి. ఇక్కడ మీ ఓనర్ డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఆవిడ ఆయన వర్క్ చాలా బాగా నచ్చింది, నీ అవసరం ఉంది, ఎందుకంటే మీరందరూ సీనియర్ ఎంప్లాయీస్, మీ పని అవసరం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒకళ్ళు చేర్పించుకొని వాళ్ళతో వర్క్ నేర్పించుకోవడం ఆవిడ కుదరదు. అందుకని అమ్మ బుజ్జగించు, అమ్మ బుజ్జగించు అని బుజ్జగిస్తుంది అందరిని. అక్కడ సొల్యూషన్ అని రాదు. పాప ఆవిడేమో అనకండి, ఆవిడ అవసరం అది, మీ అవసరం మీదే, ఆవిడ అవసరం అది. ప్రధానికి ఆవిడ పంచాయతీలు పెట్టకండి, ఆవిడ బరువు తీసుకోవడం. పాప ఆవిడ కుదిరినంత వరకు ఆవిడ హెల్ప్ చేసినట్టే మీ రేంజ్ లో. ఓకే, ఆవిడకి అసలు సంబంధం లేదు తల్లి, ఉన్నంతలో మీకు హెల్ప్ చేసింది ఆవిడ నాలెడ్జ్ అంతే. ఆవిడ చెప్పింది లేదు, పెట్టింది లేదు, నువ్వు ఆవిడ బరువు తీసావేడ. 2, ఇప్పుడు ఏం కావాలి? హస్బెండ్ వద్దు, కరెక్ట్ కాదు. 2, మీ హస్బెండ్ రూపాయి కూడా ఇవ్వడు మీ కేసులు. ఆ అబ్బాయి తోలు తీయాలి, ఆ అబ్బాయికి ల్యాండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియాలి. తిరగటం తప్పదు. న్యాయం కోసం, క్యారెక్టర్ కోసం ఈవిడ కొంతకాలం ఫైట్ చేయాల్సిందే. ఆ ఒక్క ఫోన్ రికార్డు పట్టుకొని బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా చట్టమే యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే నీ బుక్లెట్ ముందు పెద్ద చొక్క ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ పిల్లలు ఈవిడ దగ్గర ఉన్నారు, అర్థం అవుతుందా? మీరు ఇంకో 100 పంచాయతీలు పెట్టినా అతను ఇవ్వడు. మీరు నెక్స్ట్ రేపే వెళ్ళి ఒక అడ్వకేట్ని పెట్టుకొని ముందు 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్, ముగ్గురికి 3 10,000 కావాలని వేయండి. ఈవిడ 10 రూపాయలు సంపాదించినా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, మెయింటెనెన్స్లు రావట్లేదు, అలానే కంగారు పడకండి. ఆస్తులు ఏమన్నా ఉంటే వాటి అటాచ్మెంట్స్, ఎందుకంటే కేసులు అంటూ వేస్తేనే అది 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఒక సెటిల్మెంట్కి వస్తాడు. అందరూ బుజ్జగిస్తున్నారు ఆయన ఆ చుక్క పట్టుకుని తిరుగుతున్నాడు. ఇదిగో రికార్డు వినండి, రికార్డు వినండి. అది చాలా పెద్ద క్రైమ్. ఓకే, ఇవి రికార్డ్స్ ఎవరికి వినిపించవు, కనిపించవు. కానీ ఒక స్త్రీ గురించి చాలా కేసుల్లో వింటూ ఉంటాం, బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేస్తుంటారు. అరే బాబు, అది పెద్ద క్రైమ్. అబ్బా మా ఆవిడ అరుస్తుందండి, మా ఆవిడకి సైకలాజికల్ ప్రాబ్లం ఉందండి కాబట్టి కోర్టుకి వినిపించడానికంటే పనికిరాదు అది. అలా మీరు ఒక సీసీ కెమెరా వాళ్ళకి తెలియకుండా పెట్టారు అని తెలిస్తే మీ మీద వేసే కేసు ఆవిడ వేసే 100 కేసులతో సమానం. ఒక్క కేసు సరిపోతుంది. అటువంటి పనులు ఎవ్వరూ చేయకండి దయచేసి. అలాగే ఈ క్యారెక్టర్, అది ఎక్కడ వాడాలో కోర్టులో అక్కడే వాడాలి. దాన్ని ఒక బూచిగా చూపించుకుని అమ్మాయితో సెటిల్మెంట్ చేసుకోవాలి తప్ప, ఇదిగో వినండి మా ఆవిడ ఇట్లా, ఇదిగో వినండి మా ఆవిడ ఇట్లా అంటే రేపు వదిన పిల్లలు కూడా వాళ్ళ అమ్మ కోసం కేసు వేయొచ్చు. డిఫమేషన్. మీకు దొరికే ఎవిడెన్స్ కోర్టుకు మాత్రమే తెలియాలి తప్ప ఊరంతా పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టడానికి వీల్లేదు. మీరు వేసే కేసులు ఇది చాలా సీరియస్ పాయింట్. అందుకని ఆ రోజు మేము ఆ ఎవిడెన్స్ ని చాలా తక్కువ చేసే మాట్లాడాం. అర్థం అవుతుందా? మీరు వచ్చి పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి మేమేం చేయలేం. ఓకే, ఇక ఇప్పుడున్న ఆప్షన్స్ లో ఒకసారి నేను ఫోన్ మాట్లాడతాను. ఇన్ కేస్ అతను ఏమైనా సెటిల్ చేసుకుంటే చేసుకున్నట్టు, చేసుకోకపోతే ప్రాబ్లమే లేదు. మీరు ఇంకెక్కడ పంచాయతీలు పెట్టకండి, ఆయన ఎవరి మాట వినడు. మీరు కోర్టులో కేసులు వేసినాక సెటిల్మెంట్ అవుతుంది. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రపోజల్ కరెక్టేనండి, కానీ ఆయన రేంజ్ లో 5ో 10ో ఏదో అంటాడు. ఎంత వస్తే అంత తీసుకొని, అది రీజనబుల్ అనిపిస్తేనే, లేదా మెయింటెనెన్స్ పిల్లలు మేజర్లు అయ్యేదాకా వస్తుంది, ఈవిడ సెటిల్మెంట్ చేసుకునేదాకా వస్తుంది. అట్లా పడి ఉండనివ్వండి. కేసు వేసుంటే ఆయనకి బుద్ధి రావాలా. కోర్టుల చుట్టూ తిరగడమే ఆయనకి మీరు ఇచ్చే పనిష్మెంట్. ఒకసారి ఫోన్ మాట్లాడదాం, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చాడు కదా. ఇది యాక్చువల్లీ ఏమైంది సార్, ఈ షో మేము చూసిన అంటే ఇంతకుముందు రిలీజ్ అయింది సార్. అయితే హెడ్లైన్స్ మామూలుగా చెల్లి అయ్యేవారు, అదే తమ్ముడు అయ్యేవరుస్తానని హెడ్లైన్స్ వచ్చి రిలీజ్ అయింది సార్ ఇది. అవును. సో అది అంటే ఏది అంటే ఇక్కడ మాధవర్కి ఏది రాకుండా, కన్ఫర్మేషన్ లేకుండా ఆ వీడియో ఎట్లా రిలీజ్ అయింది, అది ఏది కన్ఫర్మేషన్ తెలియకుండా తప్పు చేశారని ఎట్లా, ఆయన ఏంటంటే 10 మందిలో పెట్టాడని చెప్పి అన్నాడు సార్. ఆయన అక్కడ పెట్టేటప్పుడు 10 మందిలో పెట్టారని చెప్పి అని అన్నాడు. జస్ట్ ఏంది పక్కన తెలవడానికి అంత ఇంటి పెద్ద మనిషి. ఇగో ఈ పాయింట్ చెప్తాను ఆన్సర్. ఇది ఒక్కటి సార్. అదే చెప్తాను నాన్న, చెప్తా. మీరు అడుగుతున్న తమ్నైల్ గురించిను మీరు ఎట్లా టెలికాస్ట్ చేశారండి మా సిస్టర్ వాయిస్ ని అని. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఒకళ్ళ పర్మిషన్ లేకుండా వాయిస్ టెలికాస్ట్ చేయడం కానీ, అదే
ఫొటోస్ వాడటం కానీ. మీ కేసులో మీ వాయిస్ అని మీరు వచ్చి చెప్పుకునేదాకా అక్కడ ఎవరికే తెలియదు. 1 2 ఎవిడెన్స్ ఉన్న వ్యక్తి టెలికాస్ట్ చేశాడు. ఓకే, దానికి లీగాలిటీ ఉంది, ఆయన కన్సెంట్ అంతా తీసుకొనే మేము మాట్లాడాం. ఇప్పుడు కూడా మీ దగ్గర నుంచి కన్సల్ట్ తీసుకున్నాం. మీ కన్సెంట్ తీసుకునే మేము టెలికాస్ట్ చేస్తున్నాం. కన్సెంట్ లేకుండా ఎవరిది మ్యానిపులేట్ చేసి వెయ్యల. అక్కడ మేము ఫేస్లు ఎందుకు బ్లర్ చేసామంటే అసలు మీ స్టోరీయే ఎవరికి తెలియదు. చూసిన వ్యూయర్స్ అందరికీ కూడా మీరు అనే తెలియదు. మీకు స్టార్టింగే చెప్పాం, మేము ఎవరి ఫేస్లు టెలికాస్ట్ చేయట్లా, ఎవరి నేమ్స్ కూడా మీ పేర్లు కూడా నిజాలు కావండి అని చెప్పాం. ఇది మీదే కానప్పుడు మీరు ఎట్లా మాది అని చెప్పుకుంటారు? మీరు చెప్పుకుంటే అది మా ప్రాబ్లం ఎట్లా అవుతుంది? అర్థమైందా నాన్న? మేము అమ్మాయి ఫేస్ టెలికాస్ట్ చేసి ఆ అమ్మాయి వాయిస్ టెలికాస్ట్ చేస్తుంటే మిమ్మల్ని అన్నట్లు మేము ఇక్కడ మేము మిమ్మల్ని అనలా. ఇప్పుడు కూడా మీది కాదు. మీకు విషయం అర్థమవుతుందా? ప్లీజ్ ఇది అండర్స్టాండ్ చేసుకోండి. మీ పర్మిషన్ లేకుండాను మేము డైరెక్ట్ ఫేసులు రివీల్ చేస్తే నేనే చెప్పాను కదా ఏం చెయ్యొచ్చు ఏంటని. మీరు ఒక సర్వీస్ కోసం వచ్చి మళ్ళీ మమ్మల్నే బ్లాక్ మెయిల్ చేస్తే బ్లాక్ మెయిల్ గురించి జస్ట్ ఇట్లా వినేది ఇవేంది అది మీకు తెలుసు అంటే మేము ఎట్లా అంటే అది వేరే రకంగా ఏమి అవ్వదు. అక్కడ వరకు అది సరే ఇప్పుడు నేను చెప్పాను ఓకే కదా, ఓకే కదా. మీ సిస్టర్ కి ఎంత వరకు చేయగలమో అంతవరకు ట్రై చేద్దాం లీగల్ గా. ఒకసారి అతనితో మాట్లాడతాను. ఇన్ కేసు ఓకే అయితే ఓకే, లేదా మీరు అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎలా ఉంటుందో కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో, సంతోష్ గారా మాట్లాడేది? అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి, పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి. వెల్కమ్ బ్యాక్ మేడం. అడ్వకేట్ రమ్య అమ్మ. నమస్తే మేడం. ఎప్పుడైనా చూసినట్టు అనిపించిందే? అవును మేడం, మొన్న వచ్చాం కదా. ఫోన్లే నాన్న, మేడం నువ్వు వచ్చావు, నీ తర్వాత ఇప్పుడు మీ ఆవిడ వచ్చింది, ఇక్కడ కూర్చుంది. ఇద్దరు కలిపి వస్తే ఏదో ఒకటి సెటిల్ చేసేవాళ్ళంగా. 2 ఫోన్లు ఆపుకుని ఎందుకు నేను రమ్మంటారు రారు మేడం, వాళ్ళు వస్తున్నాయి. నేను ఎప్పుడే రెడీ రావడానికి. సూపర్. సరే, నీ 2 ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి? ఏది మేడం స్విచ్ ఆఫ్ లేదు మేడం. అరే నీ 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తేనే ఇప్పుడు ఆ శ్రీను గారు అనే వాళ్ళకి చేసాం మేము. లేదు మేడం, నాది ఒక 9505 కంటిన్యూ ఉంటది అది. ఫోన్లే నాన్న, ఇప్పుడు టెన్షన్ లేదులే కానీ లైన్ లోకి వచ్చావు, బాగానే మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? మనకున్నవి 2 ఆప్షన్స్. మీ ఆవిడతో కలిసి ఉంటావా? మ్యూచువల్ డైవర్స్ అడిగేవా ఆ రోజు? వాళ్ళు దానికి రెడీగానే ఉన్నారు. మరి మ్యూచువల్ సెటిల్మెంట్ ఏదైనా చేసేద్దామా? లేదు 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 మేడం, నేను కాదు మేడం, ఫస్ట్ తను నాకు వద్దు అని అన్నది. తర్వాత తను తప్పు జరిగేదాకా నేను డివైస్ నేను విడాకులు ఇయ్యను. ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఒక ప్రూఫ్ ఇప్పిస్తాను, నువ్వేం దేనికి ఒప్పుకుంటే నాకు ప్రూఫ్ ఇప్పించాయి, ఇప్పుడే నా పిల్లలు తీసుకుని పడతాను వెళ్ళిపోతా అన్నది. ప్రూఫ్ కాదు, నువ్వు ఆ ప్రూఫ్ అందుకు పెట్టుకున్నావా ఫ్రీగా వదిలేద్దామని? ఏది అందుకాదు మేడం, అలా పెట్టుకోలేదు. అన్ని రకాలు ఆలోచించారు. నేను వద్దు, గొడవలు వద్దు, ఎందుకు మీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే అత్తయ్య ఇలా మీ ఊళ్ళు రప్పిస్తాను మీ అమ్మాయి, ఎందుకు గొడవలు ఎందుకు రప్పిస్తాం అంటే, ఇగో నేను అడక తింటానికి ఇస్తాను బాగుండేది, నీకు ఇచ్చి ఇచ్చేసాను. అవన్నీ వద్దు, ఇప్పుడు ఉన్నవి 2 ఆప్షన్స్. మీ ఆవిడతో కలిసి ఉంటావా, మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా? మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తాను మేడం నేను. మరి నష్టపరిహారం ఏమి ఇస్తావు? పిల్లలు ఉన్నారు కదా, మెయింటెనెన్స్లు, 498 DVCలు, నీకు ఏదో ఒక 5 ఎకరాలు ఉన్నాయట. 1 డేలో కేసు క్లోజ్ చేసి పడేస్తాం. 5 ఎకరాలు నాకేం లేదు మేడం నా కదా. సరే ఏమి ఇస్తావు చెప్పు? నేను మళ్ళీ పిలిపిస్తాను. కాదమ్మా, మళ్ళీ నువ్వు మాట్లాడవు, నువ్వు భూమి బదులైనా మాట్లాడవు కానీ ఏమన్నా నువ్వు అంటే నేనే పిలిపించి నేను ఆ ఫ్రీ సర్వీస్ కూడా చేస్తాను లీగల్ గా. నువ్వు అని ఇప్పుడు 4 లక్షలతో పిల్ల పెళ్లి, చదువులు, ఓ పిల్లోడు ఉన్నాడు, చదువు ఉంది, ఇవన్నీ అవుతాయా? అలా లేదు మేడం, నేను నా పిల్లల్ని తీసుకొని మీకు వాళ్ళకి 4 లక్షలు ఇస్తాను మేడం. నేను ఇచ్చేస్తారు నీకు పిల్లలు. వాళ్ళు 50 లక్షలు అడిగారంటే అబ్బాయి ఖర్చు ఉంటుందని అబ్బాయి వాళ్ళు తీసుకెళ్తాను, పిల్లలు నాకు వదిలేస్తా అన్నది. అంటే ఫస్ట్ నుంచి సెటిల్మెంట్ తనదే, నాది కాదు. పిల్లలు నీకు నాకు ఖర్చు ఎక్కువ, నేను పోషించలేని పిల్లలు నీకు వదిలేస్తాను, పెళ్లి చేసుకొని ఆ అబ్బాయి నేను పెంచుకుంటాను. బాబు ఉంటే 2 పిల్లలు నీ దగ్గర ఉండాలి, లేకపోతే ఆవిడ దగ్గర, లేదా పిల్లలు ఇష్టం, అది పిల్లల్ని అడుగుతాం. గానీ నువ్వు తండ్రిగా ఇప్పుడు 4-5 కేసుల నుంచి నువ్వు సేవ్ అవ్వాలి కాబట్టి, పైగా నువ్వు ఇప్పుడు సెటిల్ చేసుకోకపోతే మేము ఫ్రీ సర్వీస్ ఇచ్చేయాలి. 10 కేసులు వేసి పడేస్తాం వరుసగా. పైగా నువ్వు మా దగ్గరికే వచ్చావు కాబట్టి సరే ఏదో ఒక సెటిల్మెంట్ మాట్లాడుతాం ఉండమ్మా అన్నాం. మ్యూచువల్ డైవర్స్ మనోళ్లే ఫ్రీగా వేస్తారు, మీరేమంటారో చెప్పండి. అదే మేడం, నేను 4 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాను మేడం. పిల్లలు ఆవిడ దగ్గరే ఉండి నువ్వు 4 లక్షలు ఇస్తావా? పిల్లలు నా దగ్గర అన్నాను మేడం. సరే ఇప్పుడు పిల్లలు ఆవిడ దగ్గర ఉంటారు, ఏమి ఇస్తావో చెప్పు. పిల్లలు నా దగ్గర అంటే మరి నా లేదన్న, ఇప్పుడు నా దాంట్లో నాకు వచ్చే వాటిలో సగం వెళ్ళిపోతుంది మేడం వాళ్ళకి. ఎంత? ఎన్ని ఎకరాలు? 2.5 ఎకరాలా? 2 ఎకరాలు, 1 ఎకరం ఉంటుంది మేడం నాకు. 1/2 ఎకరమా? మొత్తం 3 ఎకరాలు ఉంది మేడం. మా అమ్మకు ఎకరం ఉంటది, మా అన్నయ్యకు ఎకరం. ఎకరం ఎంత ఉంది?
అంతే మేడం 3 ఎకరాలు మీకు ఎకరం వాల్యూ ఎంత ఉందమ్మా? ఎకరం వాల్యూ ఎంత ఉంది? ఎకరం వాల్యూ ఎంత 10 లక్షలే ఉంటుంది మేడం ఆడ. సరే ఎకరం అయితే పిల్లలకి ఇచ్చేద్దు గానీ ఇది ఒక 20 లక్షలు చేసే అమౌంట్. 20 లక్షలు నాతో అవ్వదు మేడం. మనం మాట్లాడేసి మళ్ళీ వెనక్కి అట్లా ఉండకూడదు. అవును ఇప్పుడు రికార్డ్ అవుతాయి కదా, బాగుండదు. గబుకుని నేను కోర్టులో కేసు వేయాలన్నా ఇదిగోండి 20 లక్షలు కాంపెన్సేషన్ ప్లస్ 1 ఎకరం పిల్లలకి. అమ్మాయికి అసలు మనం ఏమి ఇవ్వద్దు, మొత్తం పిల్లలకే ఇద్దాం. నువ్వేమంటావు చెప్పు ప్రాపర్ గా. ఇప్పుడు మేడం ఇప్పుడు నాకు వస్తే ఎకరం వస్తే ఇప్పుడు నన్ను చూసుకోవడానికైనా నాకు ఎకరం వస్తే 6 ఎకరం మనం మా అబ్బాయికి వెళ్ళిపోతాయి మేడం. నేను ఉన్నంత వరకు. తర్వాత అదంతరం మా అబ్బాయికి వెళ్ళిపోతుంది మొత్తం. నీ తదనంతరం ఎప్పుడు అవ్వాలి కానీ అది నేను కూడా బతకాలి కదా మేడం. ఫోన్లే అమ్మ దీన్ని. అందుకనే మాకు ఇస్తే ల్యాండ్ రూపంలో ఇచ్చే, లేకపోతే క్యాష్ రూపంలో అదేదో చెప్తే నేను ఇక్కడ సెటిల్ చేస్తా. లేదు మేడం మేము ఇట్లాంటి పంచాయతీలో ఇంకో 20 పెట్టుకుంటామంటే పెట్టుకుందరు గానీ ఇంకోసారి మా టీవీ షోకి వస్తే మాత్రం మీ ఇద్దరినే మేడం. పంచాయతీలు వద్దు, ఎందుకు వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలు రేపు పొద్దున పెళ్లిళ్ళు అవడానికైనా వీళ్ళ అమ్మ కొడుకులు. నేను ఇచ్చిన బంపర్ ఆఫర్ భూప్రపంచంలో ఎవరు విను నువ్వు ఒక 20 lakhs ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకో, నేను వీళ్ళని ఒప్పిస్తా. ఈ స్టేజ్ లో ఈ సెకండ్ నువ్వు ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా అన్ని రకాల సెటిల్మెంట్లు అయిపోతాయి. నీకు అసలు కోర్టులో రూపాయి ఖర్చు లేకుండా నేనే నా సొంత ఖర్చులతో డైవర్స్ వేస్తానని చెప్పా. 20 lakhs నాతో అవ్వదు మేడం. నాకు అంత సంపాదన లేదు, అంత కూడా ఏం. సరే నాన్న నువ్వు లైన్ లోనే ఉండు. ఇంక నేను ఇచ్చిన బంపర్ ఆఫర్ వాల్యూ నీకు తెలియలేదు కానీ ఓకే, నువ్వు లైన్ లోనే ఉండమ్మా, లైన్ లో ఉండు. అలాగే మేడం. నాన్న మీ హస్బెండ్ కూడా వినండి, ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంది పంచాయతీలు అవ్వు. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ అబ్బాయి ఆ చొక్క పట్టుకుని వేలాడతాడు. అతని మాట ఏంటంటే అమ్మాయి నా తప్పు ఏంటో చూపిస్తే నేను నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను అంది. ఆ బంపర్ ఆఫర్ కోసం వెయిట్ చేసి కన్నేసి నీ చొక్క గురించి పట్టించుకుని నువ్వు అలా చేసేలాగా చేసి తీసుకున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను, లీగల్ గా వెళితే తప్ప అతనికి రియలైజేషన్ రాదు. అతనికి వచ్చేదే 10 లక్షలు ప్లస్ ఇంకో 4 lakhs ఒప్పుకుంటున్నాడు. అంటే ఇంకో లక్ష అటు ఇటుగా వస్తే ఓ 15 వస్తుంది ఓవరాల్ గా. అది మీరు ఫైట్ చేస్తే, ఎందుకంటే ఆ 10 అనేది అతను నా తదనంతరం అంటున్నాడు. అతనే తిప్పి కొడితే ఇంకా కుర్రాడు, మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఇంకో 3 అంటాడు. వాళ్ళందరూ కూడా ఆ ప్రాపర్టీ మీదకి వస్తారు. మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రావడం అనేది ఇంపార్టెంట్. మీరు కోర్టుకు వెళ్లకుండా పళ్ళెంలో పెట్టి బంపర్ ఆఫర్ అయితే రాదు. ఆ అబ్బాయి ఇస్తాడా ఇవ్వడా తర్వాత సంగతి, ముందు మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాల్యూ అతనికి తెలియాలి. ఇప్పుడు అతను వెంటనే ఫ్లేట్ ఇస్తాడు, నాకు భార్య పిల్లలు కావాలి అని. ఈ బుక్లెట్ పట్టుకొని మీరు వేయాల్సిన కేసులు వేయండి. అర్థమవుతుందా? 498 సెటిల్మెంట్కి వస్తాడు, అది కాస్త 6 లక్షలు 7 లక్షలు అవుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ వేయండి, సెటిల్మెంట్కి వస్తాడు 10 లక్షలకు అవుతుంది. నచ్చితే సెటిల్ చేసుకోండి, లేదా మాకు ఇంకొంచెం కావాలి అనుకుంటే మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ నడిపించండి. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతారు కోర్టుల చుట్టూ. మీరు కొంచెం ఓపిక పట్టండి. అది 5 years అన్న నిలబెట్టుకోవడానికి 10 ఏళ్ళు తిరిగారుగా, కోర్టుల చుట్టూ ఒక 5 ఏళ్ళు తిరగండి, పనిష్మెంట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడు పిచ్చారు మేడం. ఇది యాక్చువల్లీ మేము ఫస్ట్ సెటిల్మెంట్ వెళ్ళేటప్పుడే చెప్పాం మేడం. ఏంటంటే సార్, ఇది 10 మందిలో పెట్టే పంచాయతీ కాదు. అనవసరంగా నువ్వు ఆల్రెడీ పెద్ద మనుషుల పంచాయతీ వద్దు అన్నారు. మీరు ఎక్కడ ఇవి పట్టుకొని తిరగొద్దు, వాళ్ళు మేడం పంచాయతీ గురించి మేడం మీతో అన్నారు కదా మేడం, పంచాయతీలో పెడుతున్నారు. అది అన్నాడు కదా మీరు 10 అంటే అతను 1000 అంటాడు. ఇక్కడ క్లోజ్ మేడం మంచి బ్యాలెన్స్డ్ సొల్యూషన్ చెప్పారు. ఇంకా అది పట్టుకుని ముందుకెళ్ళండి. ఆయన కూడా కాంటాక్ట్ లోకి వచ్చాడు, ఏం చేయాలనేది మాట్లాడేశారు. ఇంకా అతను వినట్లేదు కాబట్టి ఏం కేసులు వేయాలనేది కూడా మీకు చక్కగా చెప్పేశారు. కాబట్టి దాన్ని బట్టి మీరు కంటిన్యూ చేయండి. ఇంకా అంతే, సింపుల్. అంతే. ఏంటి 498 చెప్తాను దగ్గరికి వెళ్తే మీకు తెలిసిపోతాయి అన్న. చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అరుణ గారు మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చినందుకు, వాళ్ళిద్దరికి కూడా న్యాయం జరిగేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.